ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ అసైన్మెంట్ 1లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసైన్మెంట్ 1లో ఒక 2 క్వశ్చన్స్ అలా చెప్పేసి నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, యావరేజ్, అది చెప్తాను ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఉంది. మనం ఫస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 3 నంబర్స్ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే యూజర్కి మెసేజ్ ప్రింట్ చేస్తా. ఓకేనా? ఎంటర్ 3 నంబర్స్ అని. నెక్స్ట్ యూజర్ మెసేజ్ చదివి ఎంటర్ 3 నంబర్స్ మెసేజ్ చదివి 3 నంబర్స్ ఎంటర్ చేస్తాడు కదా, కాబట్టి స్కాన్ చేసి రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ ఆఫ్ ఎంటర్ చేస్తాం. స్కాన్ ఆఫ్లో ఏం చేద్దాం, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ డి, 3 ఫార్మాట్ స్పెసిఫైర్లు, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ రాయాలి. ఓకేనా? కామా, ఓకే, ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి కదా, ఇంట్ ఏ కామా బి కామా సి కదా. సో వచ్చే యావరేజ్ అనేది డెసిమల్ పాయింట్స్లో రావచ్చు కాబట్టి, రియల్ వాల్యూ రావచ్చు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫ్లోటో డబ్బులో తీసుకుంటా, ఫ్లోట్ ఏబీజీ అని తీసుకుంటా యావరేజ్కి. కామా అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అనేది యూజర్ ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది అడ్రస్ ఆఫ్ ఏ అనే అడ్రస్లో స్టోర్ అయ్యింది, తర్వాత అడ్రస్ ఆఫ్ బి, తర్వాత అడ్రస్ ఆఫ్ సి అనే అడ్రస్లో స్టోర్ అయింది. అలా 3 నంబర్స్ మనం స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? ఏలో ఒక నెంబర్ స్టోర్ అయింది, బిలో ఒక నెంబర్ స్టోర్ అయింది, సిలో ఒక నెంబర్ స్టోర్ అయింది. తర్వాత ఏం చేస్తాం మనం, తర్వాత ఏం చేద్దాం అంటే ఏబీజీ ఉంది కదా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 చేద్దాం. ఓకేనా? ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని 3తో డివైడ్ చేస్తున్నాం. కానీ నేను ఏం చెప్పాను ఆపరేటర్స్ క్లాస్లో, ప్లస్ కన్నా ముందు డివిజన్ సాల్వ్ అవుతుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ సి డివైడెడ్ బై 3 జరిగి ఏ ప్లస్ బి అనమాట, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 జరిగింది. అంటే ఈ డివిజన్ అనేది ఓన్లీ సికి మాత్రమే జరిగింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పారాంథసిస్ పెడతాను, బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్ పెడితే ఫస్ట్ ఎడిషన్ జరిగింది, ఈ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ అయిపోయింది, సాల్వ్ అయిపోయిన తర్వాత డివిజన్ జరిగింది. ఓకేనా? లాస్ట్లో నేనేం చేస్తానంటే ప్రింట్ యావరేజ్ అనేది ఫ్లోట్ కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ కామా ఏబీజీని ప్రింట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సి లాంగ్వేజ్ కాబట్టి కంపైలర్ పేరు జీసీసీ శాంపుల్ డాట్ సి కంపైల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే /శాంపుల్. ఓకేనా? రన్ చేస్తే మెసేజ్ రావాలి. ఏమైంది, సరే దీన్ని డిలీట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. జీసీసీ -std is equal to C18 -o sample dot c. ఓకేనా? C18 లేదా, ఇది మీ std is equal to సరే C11 కాల్ చేసుకున్నాం. జీసీసీ శాంపుల్ డాట్ సి కంపైల్ అయిపోయింది, కంపైల్ అయిపోయి రన్ అవ్వాలి. /శాంపుల్ కాల్ చేస్తుంటే శాంపుల్ రన్ అవ్వట్లా, ఎందుకు, ఏం జరుగుతుంది రాడా? జీసీసీ -std is equal to C11 -o sample dot c కరెక్టే కదా, /శాంపుల్
ఓకే, ఎంటర్ 3 numbers అని ఇప్పుడు ప్రింట్ అయింది. ఎంటర్ 3 numbers అని ప్రింట్ అయింది కాబట్టి నేను 4, 5, 6 ఎంటర్ చేస్తాను. 4, 5, 6 ఎంటర్ చేస్తే 15 కదా. 15/3 అంటే 5 రావాలి. వచ్చింది కరెక్ట్ గానే 5.000 అని వచ్చింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తే ./sample అని మళ్ళీ రన్ చేస్తే ఎంటర్ 3 numbers అని వచ్చింది కదా. ఈసారి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 3 చేసి 5, 9 ఎంటర్ చేస్తా. 3 + 5 ఎంత? 8. 8 + 9 ఎంత? 17. 17/3 అంటే ఎంత? 17/3 అంటే సంథింగ్ పాయింట్స్ రావాలి కదా. 5.20 కాబట్టి మళ్ళీ ఆడ 5.666 రావాలి. కానీ ఇక్కడ 5.000 అనే వస్తుంది. ఎందుకు? పాయింట్ తర్వాత 666 పాయింట్ తర్వాత వాల్యూస్ అన్ని లాస్ అయిపోతున్నాయి. ఇక్కడ 0 అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ A+B+C రాసాం కదా. ABC అనేవి 3 ఇంటి టైప్ వాల్యూసే. ఇక్కడ /3 ఉంది. 3 కూడా ఇంటీజర్ వాల్యూసే కాబట్టి ఎక్స్ప్రెషన్కి వచ్చే రిజల్ట్ కూడా ఇంటీజరే వచ్చింది కదా. కానీ మనం ఏం చేసాం? ఏవిజీ అనేది ఫ్లోట్ తీసుకున్నాం కాబట్టి ఏవిజీ ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత జీరోస్ అది యాడ్ చేసుకుంటుంది. ఈ మొత్తం మనకి ఫ్లోట్ వాల్యూ రావాలంటే ఇక్కడ 0.0 రాసుకుంటాం. ఏదో ఒకటి ఫ్లోట్ వాల్యూ ఉందనుకో రిజల్ట్ కూడా ఫ్లోట్లోనే వచ్చింది. ఓకేనా? దీన్ని క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ./sample ఒకసారి కంపైల్ చేస్తే ఎన్నిసార్లు అయినా రన్ చేసుకోవచ్చు కదా. ఎంటర్ 3 numbers అని అడిగాడు. నేను మళ్ళీ 3, 5, 9 ఎంటర్ చేస్తాను. మళ్ళీ 5.00 ఎందుకు వచ్చిందిరా? ఓకే, ఇది 0.0 పెట్టిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయలేదు కదా. ఇక్కడ కోడ్ మార్చిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయాలి దాన్ని. GCC -std is equal to C11 -o sample dot C. ఇప్పుడు కంపైల్ చేశాను. మళ్ళీ ./sample అని కాల్ చేస్తే అదే రన్ అయిపోయింది. ఎంటర్ 3 numbers అని అడిగాడు కదా. ఈసారి 3, 5, 9 ఎంటర్ చేస్తా. 3, 5, 9 ఎంటర్ చేస్తే ఇదిగోండి 5.6667 అని వచ్చింది. ఓకేనా? అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా ఆ ప్రోగ్రామ్? అది డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, నేను 3.0 రాసుకొని అంటే ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ టైప్ క్యాస్ట్ చేయొచ్చు అనమాట. ఈ రిజల్ట్ ని A+B+Cని నేను టైప్ క్యాస్ట్ చేస్తా ఫ్లోట్ లోకి. ఫ్లోట్ అని రాసి ఇక్కడ బ్రాకెట్స్ లో రాయాలి ఫ్లోట్, అప్పుడు టైప్ క్యాస్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ కంపైల్ చేయాలంటే GCC sample.c అది లెక్కకైతే కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ./sample ఎంటర్ 3 numbers అని అడిగాడు కదా. ఇప్పుడు 3, 5, 9 ఎంటర్ చేస్తే నాకు మళ్ళీ 5.6667 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు, టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు. నో డౌట్స్. నెక్స్ట్ ఏం చూద్దాం? ఏముంది నెక్స్ట్? 10th క్వశ్చన్ చూద్దాం. టేక్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ అండ్ ప్రింట్ ప్రాఫిట్ ఆన్ ద స్క్రీన్. మన ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తీసుకొని దాని యొక్క ప్రాఫిట్ ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ లో మెయిన్ ఫంక్షన్ ఒకటే ఉన్నది కాబట్టి దీని పేరు మార్చేసి Q1 అని పెట్టుకుంటా. ఓకేనా? ఇది జస్ట్ ఒక ఫంక్షన్ అయిపోయింది. ఇది ఒక ఫంక్షన్ అయిపోయింది, నార్మల్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ కాదు, ఒక ఫంక్షన్. రిటర్న్ టైప్ ఇంటూ 0 రిటర్న్ చేస్తుంది. ఓకేనా? దీని కింద ఏం చేస్తానంటే ఒక మెయిన్ ఫంక్షన్ రాసుకుంటా, ఇంటూ మెయిన్ అని. ఓకేనా? ఇప్పుడు ఈ Q1 ఉంది కదా ఫంక్షన్, దాన్ని కాల్ చేసేదాకా అది కాల్ అవ్వదు. ఓకేనా? నేను సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి కాబట్టి సరే ఇంట్లోనే తీసుకుందాం. కుదిరితే మీరు కావాలనుకుంటే ఫ్లోట్ లో తీసుకోవచ్చు. ఇంటూ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అని SPCP అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. తర్వాత printf enter the cost price and selling price. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంటర్ చేయమని మెసేజ్ ప్రింట్ చేసాం. నెక్స్ట్ స్కాన్ చేసుకోవాలి, రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ 2 ఇంటి టైప్ వాల్యూస్ కాబట్టి %d అయినా వాడచ్చు, %i అన్న వాడచ్చు. i అన్న d అన్న ఇంటీజర్కే వాడతాం మనం కాబట్టి ఇక్కడ i వాడతాం.
కామా అడ్రస్ ఆఫ్ ఎస్, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తీసుకోండి ఎంటర్ చేస్తాడు కాబట్టి సిపి, తర్వాత మళ్ళీ అడ్రస్ ఆఫ్ ఎస్పి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఇది ప్రింట్ ఎఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వచ్చినట్టే కదా, ఎస్పి మైనస్ ఓకేనా సిపి, ఇక్కడ కామా రాసి ఈజ్ ఈక్వల్ టు దగ్గర మనకి ఇక్కడ పర్సెంటేజ్ డి ఇంటూ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ పర్సెంటేజ్ డి అనేది ఈ ఎస్పి మైనస్ సిపి ఉంది కదా వచ్చిన రిజల్ట్ తో రిప్లేస్ అయిపోయింది. ఇక్కడ సెమికోలన్ పెట్టాలి, సెమికోలన్ లేదని ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తే జీసీసీ శాంపుల్ డాట్ ప్రింట్ఎఫ్ స్పెల్లింగ్ రాంగ్ రాశారు అరే. ఆర్ఐఎన్టి ఓకే ఏపీఆర్ఐ డిఫరెంట్ ఓకే శాంపుల్ డాట్ సి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ డాట్ స్లాష్ శాంపుల్ అని కాల్ చేస్తాను. కాల్ చేస్తే ఎంటర్ మళ్ళీ 3 numbers ఎందుకు వచ్చిందిరా, కంపైల్ ఇప్పుడే కదా చేసింది. సరే దీన్ని మళ్ళీ కంపైల్ చేద్దాం. జీసీసీ శాంపుల్ డాట్ సి కంపైల్ అవుతుంది, తర్వాత డాట్ స్లాష్ శాంపుల్. ద్రోహం జరుగుతుంది ఇక్కడ, పెద్ద కమాండ్ రాయడం తప్పట్లా, ఇంత వద్దనుకున్నా కానీ జీసీసీ హైఫన్ ఎస్టీడీ ఈజ్ ఈక్వల్ టు C11 హైఫన్ ఓ, తర్వాత శాంపుల్ డాట్ సి, నెక్స్ట్ శాంపుల్ డాట్ స్లాష్ శాంపుల్ కదా. రన్ చేస్తా, ఎంటర్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. నేను ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఒక 56 ఎంటర్ చేస్తా ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ 88 చేస్తా ఓకేనా. ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు 24 వచ్చినట్టు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 24 ఓకేనా. ఓకే, ఇంక అసైన్మెంట్లో పెద్ద ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి, ఆస్కీ కోడ్ ఏమైనా చెప్పమంటారా, టేక్ 4 క్యారెక్టర్స్ ఫ్రమ్ యూజర్ అండ్ ప్రింట్ దేర్ ఆస్కీ కోడ్స్. చూద్దాం, నేనేం చేద్దామంటే దీన్ని కామెంట్ చేసుకుంటా మళ్ళీ మళ్ళీ, లేకపోతే దీనికి ఇప్పుడు రాసుకుందాం ఏముంది. సరే కామెంట్ చేద్దాం, ఇక్కడ నుంచి స్లాష్ స్టార్ ఇక్కడ దాకా. ఓకే, రిటర్న్ ఎట్లా రాయాల్సిందే కాబట్టి స్టార్ స్లాష్ ఇక్కడ దాకా ఒక కామెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆస్కీ కోడ్ కదా, 4 క్యారెక్టర్స్ తీసుకొని వాటి యొక్క ఆస్కీ కోడ్స్ ప్రింట్ చేయమన్నాడు. నేను ఏం చేస్తానంటే 4 క్యారెక్టర్స్ తీసుకోవాలి కాబట్టి క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్ తీసుకుంటా, 4 A, B, C, D అని 4 క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు CHAR కదా, 4 క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు సరే మనం డైరెక్ట్గా ఎంటర్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఎందుకు మనకి తెలిసిందే కదా ఏం చేయాలి మనం. స్కాన్ఎఫ్ క్యారెక్టర్ టైప్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ %C రాసి %C కి మధ్యలో స్పేస్ ఉండాలి ఓకేనా. స్పేస్ పెట్టకపోతే ఏమైందంటే మనం ఒక క్యారెక్టర్కి ఎంటర్ నొక్కుతాం కదా, ఎంటర్ కూడా ఒక క్యారెక్టర్ లాగా రీడ్ చేసుకునేది. ఎంటర్ కూడా ఒక క్యారెక్టర్ లాగా రీడ్ చేసుకోకూడదు అనుకుంటే మనం ఇక్కడ స్పేస్ పెట్టాలి క్యారెక్టర్ మధ్యలో. అది చెప్పడానికి అసలు ఆ క్వశ్చన్ పెట్టింది అసైన్మెంట్లో. ఓకే, తర్వాత అడ్రస్ ఆఫ్ A, అడ్రస్ ఆఫ్ B, అడ్రస్ ఆఫ్ C, అడ్రస్ ఆఫ్ D ఓకేనా. అన్నీ స్టోర్ అయిపోయినాయి. స్టోర్ అయిన తర్వాత ప్రింట్ఎఫ్ ఆస్కీ కోడ్స్ కదా మనకు కావాల్సింది, %D ఓకే, కామా A, B, C, D ఓకే. ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ యొక్క ఆస్కీ కోడ్స్ స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతాయి. జీసీసీ లేకపోతే జీసీసీ శాంపుల్ డాట్
డాట్ స్లాష్ శాంపుల్ రన్ అయితే బాగుండు. రన్ అవ్వట్లేదు, పాత కోడ్ రన్ చేస్తుంది. కమాండ్ మొత్తం రావాలంటే టైం పడుతుంది. జీసీసీ శాంపుల్ శాంపుల్ ఒకసారి ఒక పని చేద్దాం, నేను కాపీ పేస్ట్ చేసుకున్నాం సరిపోద్ది. జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోద్ది ఇప్పటి నుంచి. డాట్ స్లాష్ శాంపుల్. ఓకేనా, ఏం మెసేజ్ ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి మనకు కూడా మెసేజ్ ఏం రాదు. జస్ట్ మనం క్యారెక్టర్స్ ఎంటర్ చేయడం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి, ASDF ఉంది, ASDF అని 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే నాకు ఆస్కీ కోడ్స్ వచ్చినాయి. ఏ యొక్క ఆస్కీ కోడ్ 97, ఎస్ యొక్క ఆస్కీ కోడ్ 115, డిది 100, ఎఫ్ది 102. ఓకేనా, అక్కడ మనకి ట్యాబ్ కి బాగా స్పేస్ కి ట్యాబ్ కి ఎంటర్ కూడా ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయో అర్థమైనా ఇప్పుడు దాకా చెప్పింది? నో డౌట్స్. ముందుకు వెళ్ళిపోదాం, నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఏముంది? అసైన్మెంట్ నెంబర్ 2 ఎక్కడ ఉంది? సి లాంగ్వేజ్ అసైన్మెంట్ నెంబర్ 2 ఇక్కడ ఉంది. ఏముంది? కన్వర్ట్ 54, 67, 89. అవి మీరు ప్రోగ్రామ్స్ కావి, జస్ట్ కన్వర్షన్స్, నంబర్ కన్వర్షన్స్. నంబర్ సిస్టమ్స్ అర్థం కావాలని చెప్పాను ఆల్రెడీ, మనకు వచ్చు కదా. సో దాన్ని స్కిప్ చేసి అసైన్మెంట్ నెంబర్ 3 వెళ్ళిపోదాం. ఓకే, మరీ బేసిక్ అసైన్మెంట్స్ లా ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఆస్క్ యూజర్ కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఉంది కదా, ఇది చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు నంబర్ ఆస్క్. సిస్టమ్ ఒక్కటి చెప్పరా ఒకసారి మళ్ళీ? అది పేపర్ అంటే మీద నంబర్ కన్వర్ట్ సిస్టమ్ చేయాలి, ఒకటి చెప్పు. ప్రోగ్రామ్ కాదు అది. పేపర్ మీద కన్వర్ట్ చేయి, ప్రోగ్రామ్ కాదు కదా అది. ఏముంది నంబర్ అర్థం సిస్టమ్? కాల. ఓకే, ఇక్కడ ఉంది, టేక్ హెక్సాడెసిమల్ వాల్యూ ఫ్రమ్ యూజర్ అండ్ ప్రింట్ ఇట్స్ డెసిమల్ వాల్యూ. ఇది ప్రింట్ చెప్పనా? ఇది చెప్పరా రే, ఇది చెప్పు. సరే, ఏముంది? యూజర్ దగ్గర నుంచి హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కామెంట్ చేశారు. మనం ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటర్ రాసుకుంటాం. ఓకేనా, ఇంటర్ రాసుకొని హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకోవాలంటే 0x రాస్తాం. ఓకేనా, నంబర్ ముందు, వేరియబుల్ ముందు 0x రాసుకుంటాం. ఓకే, తర్వాత ఎందుకు రోజు చూపిస్తుంది? వేరే ముందు నంబర్ ముందు రాసుకుంటాం. సరే, మనం ఏం చేద్దాం, జస్ట్ ఇంటి ఏ అని తీసుకుందాం. ఇంటి ఏ అని తీసుకొని స్కాన్ఎఫ్ పర్సంటేజ్ ఎక్స్. ఓకేనా, హెక్సాడెసిమల్ నంబర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే ఎక్స్ అనమాట. పర్సంటేజ్ ఎక్స్ అని రాసుకుంటా. హెక్సాడెసిమల్ నెంబర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎక్స్. ఓకేనా, కామా అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ చేసుకుందాం. ఏ అనే అడ్రస్ లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డెసిమల్ లో ప్రింట్ చేయడం ఈజీ కదా. ప్రింట్ ఆఫ్ డెసిమల్ లో ప్రింట్ చేయడం ఎంతసేపు? పర్సంటేజ్ డి కామా ఏ. డెసిమల్ లో ప్రింట్ అయిపోద్ది. ఓకేనా, నేను ఏం చేస్తానంటే దీన్ని క్లియర్ చేసి మళ్ళీ కంపైల్ చేద్దాం. డాట్ స్లాష్ శాంపుల్. మెసేజ్ ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి మనకి మెసేజ్ ఏం రావట్లా. నేను ఏం చేస్తానంటే 45 ఎంటర్ చేస్తాను. ఓకేనా, 45ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 45ని మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేస్తే 69 వచ్చింది అనమాట వాల్యూ. ఓకేనా, అదే మనం ఆక్టల్లో కూడా చూడాలనుకున్నాం అనుకో, ఇక్కడ పర్సంటేజ్ ఓ రాసుకుంటాం అంతే, కామా మళ్ళీ ఏనే. ఆక్టల్లో కూడా ప్రింట్ చేసిద్ది. ఓకేనా, దీన్ని మళ్ళీ కంపైల్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం.
క్యాప్స్ లాగా పడిపోతుంది. రన్ చేసినప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ 67 అనే నెంబర్ ఇస్తాను. 67 అనేది హెక్సాడెసిమల్ లో 67 అనేది బైనరీ డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటే 103 వచ్చింది. ఆక్టల్ లో కన్వర్ట్ చేసుకుంటే 147 వచ్చింది. ఓకేనా? మనకి ఆక్టల్ కి హెక్సాడెసిమల్ కి డెసిమల్ కి మాత్రమే ఉంది ఫార్మాట్ స్పెసిఫైయర్స్. బైనరీలోకి లేవు. బైనరీలో ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండదు. బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలంటే ప్రోగ్రామ్ రాసుకోవడం లూప్స్ యూస్ చేసి. ఓకే, నెక్స్ట్ కావాలి అసైన్మెంట్ నెంబర్ 3లో ఏమున్నాయి? ముందు నుంచి చూద్దాం. 4th క్వశ్చన్ ఉందిగా, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఆస్క్ యూజర్ ద కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ బనానాస్ అండ్ ప్రింట్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ 25 బనానాస్. ఓకేనా? యూజర్ దగ్గర నుంచి మనం ఒక డజన్ బనానాస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకొని 25 బనానాస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పాలి. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? సింపుల్ గా మనం ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి కాబట్టి ఇంటూ మళ్ళీ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని రాసుకోండి. ఓకేనా? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎంటర్ సిపి అండ్ ఎస్పి ఆఫ్ డజన్ బనానాస్. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంటర్ చేయమని మెసేజ్ ప్రింట్ చేశాను. తర్వాత దాన్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి కామా సిపి కామా ఎస్పి. ఓకేనా? ఇక్కడ దాకా మొత్తం బాగానే ఉంది. డజన్ బనానాస్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. కానీ మనకి ప్రాఫిట్ దేని మీద చూడాలి? 25 బనానాస్ అమ్మితే ఎంత వచ్చిందో ప్రాఫిట్ చూడాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ప్రింట్ చేసేద్దాం. సేవ్ చేసుకోవడం ఎందుకు మళ్ళీ దాన్ని. ప్రాఫిట్ ఆన్ 25 కదా, బనానాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది? ప్రాఫిట్ కాబట్టి నేను పర్సెంటేజ్ ఎఫ్ తీసుకుంటా. ఇక్కడ ఏం చేస్తానంటే .2 పెట్టుకుంటా. ఓకేనా? పర్సెంటేజ్ .2f అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 వాల్యూసే ప్రింట్ అవుతాయి. 5-6 వాల్యూస్ రాకుండా 2 వాల్యూసే ప్రింట్ అయిపోతాయి. ఓకే, కామా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి 12 బనానాస్ కాస్ట్ ప్రైస్ ఉంది, 12 బనానాస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనకేం కావాలి? 25 బనానాస్ యొక్క ప్రాఫిట్ కావాలి. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే సింగిల్ బనానా యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఓకేనా? సింగిల్ బనానా కాస్ట్ ప్రైస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ బై 12 చేద్దాం. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ని 12 తో డివైడ్ చేస్తే 12 బనానాస్ యొక్క కాస్ట్ ప్రైస్ కదా తీసుకుంది, దాన్ని 12 తో డివైడ్ చేస్తే 12 సింగిల్ బనానా యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసింది మనకి. ఓకే, మన సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా, కాబట్టి ఎస్పి బై 12 చేద్దాం మైనస్ సిపి. ఓకే, సెల్లింగ్ ప్రైస్ బై 12 అంటే ఒక దాన్ని ఎంత కమ్మామో దాంట్లో నుంచి ఒక బనానాని ఎంత కొన్నామో దాన్ని తీసేస్తున్నాం. అప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది. మొత్తం టోటల్ 25 బనానాస్ కాబట్టి ఈ మొత్తాన్ని వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని నేను 25 తో మల్టిప్లై చేస్తాను. నాకు ఆన్సర్ వచ్చేసి ఓకేనా? ఇక్కడ సెమికోలన్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తే ఎంటర్ సిపి అండ్ ఎస్పి ఆఫ్ 12 బనానాస్ మెసేజ్ వచ్చింది. సిపికి ఎస్పికి ఆఫ్కి మధ్య స్పేస్ కదా. ఓకే, నేను ఎంతగా ఏమంటర్ చేస్తా? 12 బనానాస్ నాకు కాస్ట్ ప్రైస్ 24 రూపీస్ పడింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే నేను 50కి అమ్మేసా సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నాకు 25 బనానాస్ మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందో రావాలి. ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ ఆఫ్ రాలేదు కదా, సరిగ్గా స్టోర్ అవ్వాలి. అది ఇక్కడ అడ్రస్ ఆఫ్ రాకపోతే అలాగే అన్ప్రిడిక్టబుల్ బిహేవియర్ జరిగింది అనమాట. ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది, ఏం జరిగిందో తెలియదు మనకి సరిగ్గా. కాబట్టి మన అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ స్టోర్ అక్కడ అడ్రస్ ఆఫ్ సింబల్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ కంపైల్ చేసి ./sample సేమ్ మళ్ళీ 24 50 అని ఎంటర్ చేస్తా. ప్రాఫిట్ అంతా 0నా? 0 ఏంట్రా? 0 ఎలా రా?
హౌ 0.0 రాద్దాం. సేమ్ ఇక్కడ కూడా 0.0 రాద్దాం. సేమ్ పిఎల్ఈ సింపుల్. ఎంటర్ కాస్ట్ ప్రైస్ అన్నాడు 54.17 వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్? 25 బనానా సెల్ చేస్తే 54.17 వచ్చింది. ఓకేనా? ఇందాక అక్కడ డాట్ ఇక్కడ మొత్తం ఇంటి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏమో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమో %f ఉంది, అందుకని 00 ప్రింట్ చేసేస్తుంది అది. ఓకే, అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో డౌట్స్ కదా? ముందుకెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. ఇది చేశారా? లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ తెలిసిందే. గివెన్ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేద్దాం మనం? // గివెన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటూ ఏ ఇస్ ఈక్వల్ టు 123 తీసుకుంటా. ఓకేనా? 123 తీసుకున్నా. 123 తీసుకొని నాకు 123లో లాస్ట్ డిజిట్ ప్రింట్ అవ్వాలంటే printf జస్ట్ దాన్ని 10తో డివిజన్ చేసి వచ్చిన రిమైండర్ ప్రింట్ చేస్తే లాస్ట్ డిజిట్ వచ్చింది కదా రిమైండర్లో. సో నేను మాడ్యులో ఆపరేటర్ యూస్ చేస్తా. ఏం చేస్తా? %d కామా ఏ మాడ్యులో. ఆల్రెడీ నేను క్లాసులో చెప్పినట్టు నా ఆపరేటర్స్ క్లాసు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ రన్ చేస్తే 3 వచ్చింది. ఓకేనా? 123లో లాస్ట్ డిజిట్ 3 కదా, నాకు 3 ప్రింట్ అయిపోయింది. ఏంద్ర యాడుంది ఇది? ఒకటి ఒక చోట ఉంటుంది. నెక్స్ట్ చూసుకోండి ఇవి. రైట్ ఏ నంబర్ టు ప్రింట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ నంబర్ వితౌట్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ లేకుండా ప్రింట్ చేయాలంటే జస్ట్ బై 10 చేస్తే సరిపోద్ది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్ లియర్. మొత్తం సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఈజీ. అది జస్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేస్తే సరిపోద్ది. assign a in a variable and change it to b. జస్ట్ మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏ కాస్త బి అయిపోయింది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఏముందిలే చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే చార్ తీసుకొని ఏలో క్యాపిటల్ ఏ పెట్టుకుంటా. ఓకేనా? ఇక్కడ ++a. ఓకే, ఏలో ఇంక్రిమెంట్ చేసి %c రాసుకుంటే సరిపోద్ది. అది ఏ కాస్త బి అయిపోయింది అనమాట. ఎందుకు? ఇంటిజర్ లాగే ట్రీట్ చేసేది కదా కంపైలర్ దాన్ని, క్యారెక్టర్ని కూడా. సో అది బి వచ్చింది అవుట్పుట్. ఓకేనా? పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తారు అది మళ్ళీ చూసుకోండి. ఎందుకంటే పోస్ట్ ఇంక్రిమెంట్ లాస్ట్ సాల్వ్ అయ్యింది. ఇక్కడ %c దగ్గర ఏ వచ్చిన తర్వాత సాల్వ్ అయ్యింది. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అది చూపిస్తాలే. ఇక్కడ ఏ ++ రాశాను అనుకో, printf రాసి నెక్స్ట్ printf లో మళ్ళీ బి ప్రింట్ అయింది. %c ఓకేనా కామా ఏ. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది? ఏబి ప్రింట్ అయింది. కంట్రోల్ ఓకేనా? అదిగోండి ఏబి ప్రింట్ అయింది. అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే మైక్ ఆన్ చేసి అడగండి, ఎవరు లేరుగా. నెక్స్ట్ ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 వాల్యూస్ ఆఫ్ 2 ఇంటి వేరియబుల్స్. ఓకేనా? వాల్యూస్ ఆఫ్ ఇంటి వేరియబుల్స్ స్వాప్ చేయాలి. ఏబి కామా బి ఉంది, మనం సి తీసుకొని కాసేపు టెంపరీ సిలో పెట్టుకొని స్వాప్ చేసుకున్నాం. థర్డ్ వేరియబుల్ తీసుకొని అది చేసేస్తారు అందరూ. రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ 2 ఇంటూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. మనం థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేయాలి. ఇది కొంచెం కష్టం.
ఏంటిది ఓకేనా. మనం థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేయాలి. థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంట్ ఏం చేస్తానంటే ఏ కామా బి అని 2 వేరియబుల్స్ తీసుకుంటా. థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఫస్ట్ స్కాన్ చేసుకుంటా, లేకపోతే వాల్యూ అసైన్ చేసేసుకుందాం మళ్ళీ పెద్ద ప్రింట్ ఆఫ్ స్కాన్. ఏలో 10 పెట్టుకున్నా, ఓకేనా. బిలో 20 పెట్టేసుకున్నా, ఓకేనా. ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, కానీ నాకేం రావాలి? బిలో 10 రావాలి, ఏలో 20 రావాలి స్వాప్ అయిన తర్వాత కదా. అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ సైన్ ఏ ప్లస్ బి చేసా, ఓకేనా. ఏలో ఏ ప్లస్ బి స్టోర్ చేసుకున్నా. ఏలో ఏముంది? ఏ ప్లస్ బి వచ్చేసింది. ఏలో ఏ ప్లస్ బి అంటే ఎంత? 10 + 20 30 ఉంది ఇప్పుడు ఏలో ప్రస్తుతానికి, ఓకేనా. ఏలో 30 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిఎస్ఐన్ ఏ మైనస్ బి చేస్తా, ఓకేనా. బిఎస్ఐన్ ఏ మైనస్ బి చేసా. బిలో ఏ మైనస్ బి, ఏ అంటే 30 ఉంది కదా, 30లోంచి మైనస్ బి, బి అంటే 20 కదా, 30 - 20 చేస్తే 10 వచ్చింది. ఆ 10 అనేది బిలో స్టోర్ అయిపోయింది కదా. 10 అనేది బిలో స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు బిలో 10 ఉంది. నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే ఏ అసైన్ ఏ మైనస్ బి రాస్తా, ఓకేనా. ఏ అసైన్ ఏ మైనస్ బి రాస్తా. ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 30 ఉంది. 30 - 10 అంటే 20 వచ్చేసింది. ఇప్పుడు ఏలో 20 వచ్చేసింది, ఓకేనా. ప్రింట్ ఆఫ్ ఏం లేదు, జస్ట్ లాజిక్ బిల్డ్ అవ్వడానికి ఎలా ఆలోచించాలో తెలియాలి. %d స్పేస్ ఇచ్చి %d రాసి కామా ఏ కామా బి రాసే. ఇప్పుడు ఏ కామా బి రాస్తే 20 కామా 10 రావాలి కదా. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ కంపైల్ చేసి దీన్ని రన్ చేస్తే 28 10 అని ప్రింట్ అయిపోయింది, ఓకేనా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? టైం ఎంత అయింది? 11:48 ఉంది. ప్రోగ్రామ్ అర్థమైంది కదా, ఎలా స్వాప్ చేసాము? ఏం చేయాలి? జస్ట్ రెండింటిని యాడ్ చేసాం. రెండింటిని యాడ్ చేస్తే 30 వచ్చింది ఏలో. నెక్స్ట్ ఇక్కడ ఉంది ప్రోగ్రామ్, ఈజీ అది కష్టం ఏం కాదు. అర్థమైంది అనుకుంటా. సో ముందుకు వెళ్దాం. అసైన్మెంట్ ఎందుకు మన క్లోజ్ అయిపో. చూడండి. Write a program to swap the values of two into variables in a single line arithmetic expression, ఓకేనా. సింగిల్ లైన్ లో స్వాప్ చేయాలంట వాల్యూస్ ని. చూద్దాం ఎలా చేద్దాం. సింగిల్ లైన్ లో స్వాప్ చేయాలి. సింగిల్ లైన్ లో స్వాప్ చేయాలి కాబట్టి ఈ లైన్స్ అన్ని పోవాలి, మొత్తం ఒకే సింగిల్ లైన్ లో రావాలి. ఏం చేద్దాం అంటే మనం బి అసైన్ ఏం చేస్తా, ఏ అసైన్ ఏ ప్లస్ బి రాస్తున్నాం, ఓకేనా. ఏలో ఏ ప్లస్ బి వచ్చింది. ఏలో ఏ ప్లస్ బి వచ్చింది. తర్వాత ఏం చేయాలి? కామా రాయకూడదే. ఓకే, ఏం చేస్తానంటే ఏలో ఏ ప్లస్ బి వచ్చేసింది కదా. ఏలో ఏ ప్లస్ బి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి బిని తీసేస్తా. దాంట్లోంచి ఏం చేస్తా? బిని తీసేద్దాం. ఇప్పుడు ఏమైంది? బిలోకి 10 వచ్చేసింది, ఓకేనా. ఏ సైన్ ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏలో 30 వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ బి తీసేస్తే 10 వచ్చేసింది బిలోకి. ఇప్పుడు ఏ వాల్యూ చేంజ్ అవ్వాలి కదా, అంతా బాగానే ఉంది. ఏ వాల్యూ మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ దీనికి అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇలా చేస్తే ఇలా చేయకూడదు, వార్నింగ్. ఎందుకంటే
అసైన్మెంట్ లోపల మళ్ళీ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేయకూడదు. వార్నింగ్ వచ్చింది. జస్ట్ అసలు మనం ఇలా కోడింగ్ కూడా చేయంలే. ఎప్పుడు జస్ట్ లాజిక్ బిల్డ్ అవ్వడానికి ఎలా ఆలోచించాలో తెలియడానికి చేస్తాం ప్రోగ్రామ్ అంతే. ./శాంపుల్ వచ్చింది 30 10 వచ్చింది. ఏలో వాల్యూ చేంజ్ అవ్వాలి, బీలో వాల్యూ చేంజ్ అయిపోయింది, ఏలో 30 ఉండిపోయింది. అది కదా మన ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దాం, ఏలో కూడా వాల్యూ చేంజ్ అవ్వాలి, ఏలో కూడా 30 పోయి 10 రావాలి. ఏం చేద్దాం అంటే ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏ సైన్ వచ్చిన వాల్యూని ఏలో రీసైన్ చేద్దాం. బి సైన్ ఓకేనా, ఏ ప్లస్ బి మైనస్ బి చేద్దాం. ఓకేనా, ఏ ప్లస్ బి మైనస్ బి చేస్తే బిలో ఏ వచ్చేసింది, క్యాన్సిల్ అయిపోయి బిలో ఏనే వచ్చేది. బిలో ఏ వస్తే ఏలో 10 ఉంది, ఇంకా ఏలో 30 రావాలి. ఇంకా అక్కడితో కరెక్ట్ అవ్వ కొంచెం. ఏం చేద్దాంరా, ఏ సైన్ ఏజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ బి చేసాం. బిలో 10 వచ్చింది, ఏలో 30 ఉంది. ఇప్పుడు ఏలో మనకి 10 రావాలి, అది ఏలో మనకి 20 రావాలి. ఏ సైన్ ఏ ప్లస్ బి, బి రాదు ఉండాలి. బి సైన్ బిలో 10 వచ్చేసింది, ఏలోకి 20 రావాలి. పెద్ద ప్రాబ్లమే ఇది. ఏం చేద్దాం, ఓకే ఏం చేద్దాం అంటే బిఎస్ అయిన ఏ ప్లస్ బి చేసి తీసేస్తున్నా. బిలో ఏం చేద్దాం అంటే ఏ ప్లస్ బి మైనస్ బిఎస్ అండ్ ఏ రాస్తా, ఇక్కడ ఏ రాసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఏమైద్ది, ఏ ప్లస్ బి అయిద్ది. ఏ ప్లస్ బి అయిన తర్వాత ఏ ప్లస్ బి అంటే 30 వచ్చింది. 30 మైనస్ బిఎస్ అండ్ ఏ, బిలో ఏ వాల్యూ వచ్చేసింది. బిలో ఏ వాల్యూ వస్తే బిలోకి 10 వచ్చేసింది. బిలోకి 10 వచ్చిన తర్వాత 30 మైనస్ 10 అంటే 20 వచ్చింది. 20 అనేది ఏలో వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని కంపైల్ చేసి ./శాంపుల్ రన్ చేద్దాం. అవుట్పుట్ రామా 20 10 వచ్చేసింది. ఓకేనా, మనకు అవుట్పుట్ 20 10 వచ్చింది. డౌట్ ఏమైనా ఉందా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ అంట అర్థమైందిగా. అసలు కూర్చొని ఆలోచించాలి అంతే ప్రోగ్రామ్ రావడం అంటే. చేస్తూ ఉంటే సాల్వ్ చేస్తూ ఉంటే లాజిక్ అనేది బిల్డ్ అయింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా లాజిక్ బిల్డ్ అవుతుంది. సరే, నెక్స్ట్ అసైన్మెంట్ కదా, మిగతా మీరు చూసుకోండి, మీరు చేయండి. మిగతావి అన్నీ చెప్పాలంటే కష్టం లేదని. నెక్స్ట్ ఏముంది, అసైన్మెంట్ నెంబర్ 4 కదా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ 3 digit నంబర్ అండ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకేనా, చేద్దాం. ఒక 3 digit నంబర్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని ద సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ మనం ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా 3 digit నంబర్ తీసుకుంటా. 134 తీసుకున్నా. మొత్తాన్ని తీసేసి ఈ 3 digit నంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ మనం ప్రింట్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ మనం ప్రింట్ చేయాలి.
అంటే మనకి ఒక్కొక్క డిజిట్ కావాలి కదా, ఆలోచించండి. మనం ఇప్పుడు ఒక నంబర్ 3 డిజిట్ నంబర్ ఉంది. 3 డిజిట్ నంబర్ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 3 డిజిట్స్ ఎలా యాడ్ చేస్తాం? సింగిల్ డిజిట్ మన దగ్గరకు వస్తేనే కదా మనం సమ్ చేయగలిగి యాడ్ చేయగలిగేది. సింగిల్ డిజిట్ ఎలా యాక్సెస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ డిజిట్ ఉంది, ఈ లాస్ట్ డిజిట్ ని ఎలా యాక్సెస్ చేయాలి? ఈ లాస్ట్ డిజిట్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఏ mod 10 గా, ఏ mod 10 రాస్తే మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసింది కదా, రిమైండర్ 4 మిగిలిపోయింది కదా, రిమైండర్ మనకు వచ్చేసింది ప్లస్. ఓకేనా, మనకి ఈ మధ్యలో డిజిట్ రావాలి, ఈ 3 రావాలి. మధ్యలో డిజిట్ ఎలా వచ్చింది? a/10 చేసాం అనుకో, ఇదిగో a/10 చేసాం. a/10 చేసినప్పుడు లాస్ట్ డిజిట్ కట్ అయిపోయింది కదా, ఇంటిజర్ వాల్యూ కాబట్టి లాస్ట్ డిజిట్ కట్ అయిపోయింది, పాయింట్స్ తో రాదు, అంటే 13 మిగిలింది. ఇప్పుడు దాంట్లో మనకి 13 లో 3 అనేది లాస్ట్ డిజిటే కదా. ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేసి మళ్ళీ 10 తో మాడ్యులో చేస్తా, అంటే రిమైండర్ మిగిలింది. 13 ని 10 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఏమి వచ్చింది? 3 వచ్చింది కదా. ప్లస్ ఫస్ట్ డిజిట్ ఎలా వచ్చింది? 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ 2 డిజిట్లు వెళ్ళిపోవాలనుకో, బై 100 చేస్తా, 3, 4 అనేవి వెళ్ళిపోతాయి, కట్ అయిపోతాయి డెసిమల్ పాయింట్ తర్వాత. అప్పుడు ఏం చేస్తానంటే a/100 చేసా. ఓకేనా, మొత్తం వాల్యూని వేరే వేరియబుల్ అని అసైన్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఏలోనే అసైన్ చేసుకుంటాను మొత్తాన్ని మళ్ళీ. అప్పుడు ఏలో వాల్యూ 1 + 3 + 4 అంటే అంత 8 వచ్చింది. కంపైల్ చేసి ./sample ఇప్పుడు రన్ అయింది, 8 వచ్చింది కదా ఏలో వాల్యూ. ఓకేనా, 3 డిజిట్ నెంబర్ యొక్క సమ్ ప్రింట్ చేసాం కదా, అర్థమైందా? అంతే, మనకి ఏదైనా డిజిట్స్ ని రొటేట్ చేయమని కానీ, డిజిట్స్ ని మార్చమని కానీ, సమ్ చేయమని కానీ, డిజిట్స్ తో ఏమైనా పని చేయాలంటే మనకి సింగిల్ డిజిట్ కావాలి. మనకి ఆ సింగిల్ డిజిట్ ని ఎలా యాక్సెస్ చేస్తామని చూసుకోవాలి అంతే. ఎవరికేం డౌట్స్ లేవు? ఏముంది ఇంకా దీంట్లో అసైన్మెంట్ 4 లో? రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిప్లేస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ విత్ 0. లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ ని 0 తో రిప్లేస్ చేయాలంట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6 ఉంటే 3, 4, 5, 0 అని రావాలి. 1, 2, 3, 4, 5, 1, 3, 4, 5 ఉంది. ఈ 5 ప్లస్ లో నాకు 0 రావాలి, అంటే 5 వెళ్ళిపోయి 0 రావాలి కదా. ఏం చేస్తానంటే 5 వెళ్ళిపోవాలంటే మనం ఏం చేస్తాం? 10 తో డివిజన్ చేసుకుంటాం, తెలిసిందే. a/10 తో డివిజన్ చేసుకుంటాం. 10 తో డివిజన్ చేసుకుంటే లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది మరి కదా. 10 తో డివిజన్ చేసుకుంటే లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది కదా. లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో 0 రావాలంటే ఇంటూ 10 చేస్తాం, ఇంకో 0 యాడ్ అయిపోయింది కదా ఆటోమేటిక్ గా. అర్థమైందా? 1, 3, 4, 5 ఉంది, 1, 3, 4, 5 బై 10 చేస్తే 5 వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ఇంటూ 10 చేస్తే ఏమైంది? ఒక 0 యాడ్ అయిపోయింది లాస్ట్ లో. నేను కంపైల్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇదిగో 1340 వచ్చింది. ఓకేనా? అరే ఒకవేళ అక్కడ 1340 కాకుండా 1342 అని ఇస్తే 1342 రావా? ఎక్కడ? మనకి నువ్వు 1340 కనిపెట్టడానికి ఇంటూ 10 చేస్తావు, అక్కడ 1340 కాకుండా 1342 కావాలి మనకి. 42 కావాలంటే 2 యాడ్ చేసుకో, 0కి 2 యాడ్ చేస్తే 2 వచ్చేసింది కదా. ఓకే ఓకే, లాస్ట్ లో 0 వచ్చేసింది కదా, 0కి 2 యాడ్ చేసుకుంటే 2 వచ్చేసింది. ./sample ఇదిగో 1342. ఓకేనా? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. కొంచెం ఆలోచించాలంటే ఏముండదు ఆడ, పెద్ద విషయం కాదు అది. అంటే ప్రోగ్రామ్ టు ఇన్పుట్ 3 డిజిట్ నెంబర్ అండ్ స్వాప్ చేయండి, మీరు స్వాప్ చేసుకోండి. డిజిట్ ఎలా యాక్సెస్ చేయాలో తెలుసు మనకి, 3 డిజిట్ నెంబర్ లో స్వాప్ చేసేయండి సింపుల్ గా. ఏం లేదు, మనం 1s ప్లేస్ లో ఉన్నదాన్ని 10s ప్లేస్ లో ఉన్నదాన్ని 100s ప్లేస్ లో ఉన్నదాన్ని మార్చడమే. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ 1 USD ఈజ్ ఈక్వల్ టు చేసేస్తారు కదా, ఈజీగా కదా. ఒక USD 84.23 రూపీస్ అంటే ఇండియన్ రూపీస్ లో తీసుకుని USD లో కన్వర్ట్ చేయాలి, చేసేస్తారు ఈజీగా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ 3 డిజిట్ నెంబర్ అండ్ రొటేట్ ఇట్స్ డిజిట్ బై 1 పొజిషన్. 1 పొజిషన్ లో రొటేట్ అవ్వాలి, అంటే 1, 2, 3 ఇచ్చాం అనుకో, 3, 2, 1 రావాలి. 1, 2, 3 కదా, కాదు 3, 1, 2 రావాలి. ఎలాగంటే ఇదిగో 1 పొజిషన్ తో రొటేట్ చేయమన్నాడు కాబట్టి 1, 2, 3 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? రొటేట్ చేసిన తర్వాత 3, 1, 2 అయింది. ఓకేనా? ఈ 3 అనేది 1 ప్లేస్ లోకి వెళ్ళింది, కొంచెం పక్కకు జరిపింది 1, 2 అని. ఓకేనా?
చేస్తారా? సరే ఇది చెప్తాను చూడండి. 3 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 134 తీసుకుందాం. 134ని రొటేట్ చేయాలి. రొటేట్ చేయాలంటే మనం ఏం లేదు, మనం రొటేట్ చేసినప్పుడు ఏమైంది, 4 అనేది 1s ప్లేస్లో ఉన్నది 100s ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. 10s ప్లేస్లో ఉన్నది అంతే ఉండాలి. 3 అని కాదు, 100s ప్లేస్లో ఉన్నది 10s ప్లేస్లోకి రావాలి. 10s ప్లేస్లో ఉన్నది 1s ప్లేస్లోకి రావాలి. ఓకేనా? అంతే కదా, సింపుల్, ఏం లేదు ఇక్కడ. డిజిట్ యాక్సెస్ చేయడమే. నాకు 1s ప్లేస్లో ఉన్న డిజిట్ కావాలి. 1s ప్లేస్లో ఉన్న డిజిట్ ఎలా వచ్చింది మనకి, వార్డులో 10 చేసినప్పుడు వచ్చింది. రిమైండర్ 10తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 4 మిగిలిపోయింది. 1s ప్లేస్లో ఉన్న డిజిట్ వచ్చింది, నెంబర్ వచ్చింది. దాన్ని నేను 100s ప్లేస్లో పంపించాలంటే సింపుల్గా 100తో మల్టిప్లై చేసేస్తాను. అది 100s ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ప్లస్ ఇప్పుడు నాకేం కావాలి, 100s ప్లేస్లో ఉన్న నెంబర్ అనేది 10s ప్లేస్లోకి రావాలి కదా. 100s ప్లేస్లో ఉన్నది 1 ఎలా యాక్సెస్ చేస్తాం మనం, A/100 చేసేస్తాం కదా. A/100 చేసేస్తే నాకు 1 వచ్చేసింది. A/100 చేసినప్పుడు 3, 4 అని వెళ్ళిపోతే 1 మిగిలింది. నేను దాన్ని 10s ప్లేస్లోకి రావాలనుకుంటున్నా కాబట్టి ఇంటూ 10 చేస్తాను. ఓకేనా, అది 10s ప్లేస్లోకి వచ్చేసింది. ప్లస్ ఇప్పుడు 10s ప్లేస్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేయాలి. 10s ప్లేస్లో ఉన్న దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, 3 కదా 10s ప్లేస్లో ఉంది. 3ని ఎలా యాక్సెస్ చేస్తాం, A/10 చేసినప్పుడు 4 వెళ్ళిపోయింది, 13 మిగిలింది. 13ని కూడా రిమైండర్ చేసాం అనుకో, 10తో మాడ్యుల్ ఆపరేటర్ యూస్ చేసి 10 చేసాం, 10 రాసాం అనుకో, 13 మాడ్యులస్ 10 అంటే 3 మిగిలిపోద్ది కదా. అది 1s ప్లేస్లో ఉండాలి కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే పని లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేశాను అనుకో, కంపైల్ చేసాం ./sample రన్ చేసాం. కంపైల్ చేసి రన్ చేస్తే ఇదిగో 413 వచ్చింది కదా. 4 అనేది ముందుకు వెళ్ళిపోయింది, 13 పక్కకు జరిగిపోయింది. ఓకేనా, డౌట్స్ ఏం లేవుగా? నో డౌట్. ఓకే, అర్థమవుతుందిగా చెప్తుంది. అర్థమవుతున్నాయి లేరా, బట్ కొంచెం అంటే ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ వెళ్తున్నట్టున్నా ఈ రోజు. థియరీ ఆగిపోద్దేమో చూడు ఒకసారి. థియరీ చెప్తారా? చెప్పా, ఇఫ్ ఇంకా గంట ఉందిగా, 2 గంటలు అని చెప్పాగా. ఓకే ఓకే, పుట్ట థియరీ చెప్పుకొని ఉపయోగం ఏం లేదు అబ్బాయి. ప్రోగ్రామ్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా ల్యాప్టాప్స్ ఉన్నాయిగా, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. అసైన్మెంట్లు ఇచ్చినట్టు చేసేస్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్తారు. జస్ట్ థియరీ చెప్పుకొని ఉపయోగం లేదు, ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలియాలి. ఏమున్నాయి అసైన్మెంట్ 5లో ఏమైనా ఉన్నాయా ఇంకా మంచివి? ఏం లేవులే. అసైన్మెంట్ 6, write a program to check whether a given number is positive or non-negative. నాన్ పాజిటివ్, 0 కూడా నాన్ పాజిటివ్ నెంబర్ చూసుకోండి. అది ఇఫ్ ఎల్స్ మీద కాబట్టి ఇప్పుడు థియరీ చెప్పుకుందాం. ఎంతసేపు అవుతుందా క్లాస్ స్టార్ట్ అయ్యి? ఏమేమి ఉన్నాయి, గార్బేజ్ బ్లాక్ ఉంది. గార్బేజ్ బ్లాక్ అంటే ఏంటో చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యాడర్. ఓకే, చూద్దాం. ఫస్ట్ గార్బేజ్ బ్లాక్. గార్బేజ్ బ్లాక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ మన ర్యామ్ లో మనం వేరియబుల్ కి ఒక మెమరీ లొకేషన్, వేరియబుల్ ఇంటి ఏ అని డిక్లేర్ చేసినప్పుడు ర్యామ్ లో ప్రోగ్రామ్స్ మెమరీలో ఆ ఏ వేరియబుల్ కి ఒక మెమరీ ఎలాకేట్ అయింది కదా. ఆ మెమరీలో ఇంతకు ముందు సమ్ డేటా ఉంటుంది కదా. అంటే మనది ర్యామ్ 8 GB 16 GB అనుకో, లిమిటెడ్ స్పేస్ కదా. మళ్ళీ అదే స్పేస్ యూజ్ అవుతూ ఉంటుంది. అదే మెమరీ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ కి యూజ్ అవుతుంది, ఇంకో ప్రోగ్రామ్ కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాసేపు పబ్జీ ఆడాను అనుకో, ల్యాప్టాప్ లో పబ్జీ ఆడిన తర్వాత పబ్జీ క్లోజ్ చేసి ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేసి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇంతకు ముందు పబ్జీ ఉన్న మెమరీలో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కి ఏ అనే వేరియబుల్ కి ఒక మెమరీ లొకేషన్ దొరికింది. ఓకేనా, మెమరీ లొకేషన్ దొరికినప్పుడు ఆ వేలో ఆ ఏ అనే మెమరీ బ్లాక్ లో సమ్ వాల్యూ ఉంటుంది కదా, సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మనం ఏం అసైన్ చేయాలి. ఇప్పుడు ఏలో మనం వాల్యూ అసైన్ చేసేదాకా ఏలో సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంటుంది. దాన్నే మనం గార్బేజ్ వాల్యూ అంటున్నాం. గార్బేజ్ అని ఎందుకు అంటున్నాం అంటే అది ఏముంటుందో మనకు తెలియదు, దాంతో మనకు ఉపయోగం ఏం లేదు కాబట్టి దాన్ని మనం గార్బేజ్ బ్లాక్ అని పిలుస్తున్నాం. ఓకేనా, అదే ఉంది ఇక్కడ. ద గార్బేజ్ వాల్యూ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద మెమరీ బ్లాక్ అలోకేటెడ్ టు ద వేరియబుల్. ఇంతకుముందు నడిచిన ప్రోగ్రామ్ లో సమ్ మెమరీ లీవ్ చేసి వెళ్ళింది అనమాట. ఇంతకుముందు నడిచిన ప్రోగ్రామ్ సమ్ మెమరీలో ఏదో ఒక వాల్యూ లీవ్ చేసి వెళ్ళింది కదా. ఆ లీవ్ చేసిన వాల్యూ ఇప్పుడు కొత్తగా మనం అలోకేట్ చేసిన వేరియబుల్లోకి వచ్చింది. మన వేరియబుల్లో వాల్యూ అసైన్ చేసేదాకా దాంట్లో గార్బేజ్ బ్లాకే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా,
కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి అనమాట. డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్, ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్, స్విచ్ కేస్ కంట్రోల్ స్టేట్మెంట్, గో టు కంట్రోల్ స్టేట్మెంట్. ఈ రోజు మనం డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్, ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్ చూద్దాం. స్విచ్ కేసు, గో టు రేపు చూసుకుందాం. ఓకే, సరే. మన డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి? ఇఫ్ ఎల్స్, కండిషనల్ ఆపరేటర్స్ క్లాస్ చూసాం కదా. క్వశ్చన్ మార్క్ కోలన్ ఉంటుంది. డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏం చేసిద్ది అంటే తెలిసిందే, ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఒక కండిషన్ రాస్తాం తెలిసిందే. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోఆర్డినేట్స్ ఇద్ది, ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న బయట కోఆర్డినేట్స్ ఇద్ది. ఓకేనా? ఓకే, అదే ఉంది ఇక్కడ. ఇఫ్ కండిషన్ ట్రూ, కండిషన్ ఒకవేళ ట్రూ అయింది అనుకో ఇఫ్ బ్లాక్ లోకి వచ్చింది, లేదంటే బయటికి వెళ్ళిపోయింది. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకో ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా బయట ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. బయట ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేదే. ఇఫ్ కండిషన్ ఈ పారాంథసిస్ నుంచి ఈ పారాంథసిస్ దాకా ఇఫ్ బ్లాక్ అంటాం. అదే ఫ్లవర్ బ్రాకెట్స్ నుంచి ఫ్లవర్ బ్రాకెట్ దాకా ఒక బ్లాక్ అంటాం. దానిపైన ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ బ్లాక్ అయిపోయింది. ఇఫ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ నంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నాన్ పాజిటివ్. ఒక నంబర్ పాజిటివా కాదా, నాన్ పాజిటివా చెప్పడానికి ప్రోగ్రామ్ రాస్తాం. ఏం చేస్తాం? నంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అనుకో, ఇఫ్ కండిషన్ లో నంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అనుకో పాజిటివ్ నంబర్. ఇఫ్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకో నాన్ పాజిటివ్ నంబర్ అని రాస్తాం. అంతే కదా. 0 కన్నా తక్కువ ఉన్నా 0 అయినా కానీ 0 కూడా నాన్ పాజిటివ్ కదా. 0 ఈస్ నిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్, కాబట్టి నాన్ పాజిటివ్ కిందగా వచ్చింది. నాన్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ వాడాం కదా, ఈ 2 ఇఫ్ స్టేట్మెంట్లు వాడాం కదా, దాని బదులు మనం ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి ఎలా చేస్తాం అంటే నెంబర్ తీసుకున్నాం, యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని ఏ అనే అడ్రస్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏంటి ఇక్కడ? ఏ గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ ట్రూ అయింది అనుకో ప్రింట్ ఎఫ్ క్వశ్చన్ మార్క్ పక్కన కోడ్ నడిచింది. క్వశ్చన్ మార్క్ పక్కన ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ పాజిటివ్ అని ఉంది కదా, పాజిటివ్ అని ప్రింట్ అయ్యింది. ఓకేనా? లేదు అంటే 0 కన్నా తక్కువ అనుకో, అదే 0 కన్నా పెద్దది కాదనుకో, 0 కన్నా పెద్దది కాదంటే 0 అయినా అయి ఉండొచ్చు కదా, అయితే ఇప్పుడు నాన్ పాజిటివ్ అని ప్రింట్ అయిపోయింది. అలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. ప్రింట్ ఎఫ్ లో ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఓకేనా? ఏ గ్రేటర్ దాన్ 0 క్వశ్చన్ మార్క్ పాజిటివ్ డబుల్ కోర్స్ రాసాం, ఎందుకంటే స్ట్రింగ్ కదా ప్రింట్ అవ్వాల్సింది. కోల్ అనేది నాన్ పాజిటివ్. ఓకేనా? ఈ టెర్నరీ ఆపరేటర్ ఉంది కదా, కండిషనల్ ఆపరేటర్, దాన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ కండిషన్ ట్రూ అనుకో ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ నడిచింది, తెలిసింది. ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ నడిచింది. ఎల్స్ కండిషన్ ఫాల్స్ అనుకో ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్, ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ నడిచింది. ఓకేనా? ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ దాకా ఎల్స్ బ్లాక్ అంటాం. సేమ్ అదే కోడ్ మనం ఇఫ్ ఎల్స్ యూస్ చేసి కూడా చేయవచ్చు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ పాజిటివ్, ఎల్స్ ప్రింట్ నాన్ పాజిటివ్ అయిపోయాయి. ఇదిగో మనకి ఇఫ్ ఎల్స్ కి కండిషనల్ ఆపరేటర్ కి తేడా ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఎల్స్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ కాదు, కానీ కండిషనల్ ఆపరేటర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. కండిషనల్ ఆపరేటర్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. తేడా ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్ ఉంది కదా, దానికి వచ్చిన రిజల్ట్ అనేది మనం ఒక వేరియబుల్ అసైన్ చేయొచ్చు. కానీ ఇఫ్ ఎల్స్ లో వచ్చిన రిజల్ట్ మనం వేరియబుల్ అసైన్ చేయలేం కదా. ఇఫ్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ నడిచిద్ది. ఓకేనా? ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ నడిచిద్ది. కానీ కండిషనల్ ఆపరేటర్ ఏం చేసిద్ది? రిటర్న్ చేసిద్ది వాల్యూని, ఒక వాల్యూని రిటర్న్ చేసిద్ది. ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్ లో కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇలా కండిషన్ రాసి ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 రాసాం అనుకో, ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 లో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చేసింది, లేదంటే ఎక్స్ప్రెషన్ 2 లో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ బ్లాక్ లోపల మళ్ళీ ఇఫ్ బ్లాక్ రాసాం అనుకో, లేదంటే ఇఫ్ బ్లాక్ లోపల ఇఫ్ ఎల్స్ వాడాం అనుకో, దాన్నే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. ఇఫ్ బ్లాక్ లోపల ఇఫ్ రాసుకోవచ్చు, ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, మళ్ళీ ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. అలా. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఇఫ్ బ్లాక్స్. ఓకేనా? ఎల్స్ లేకుండా మనం ఇఫ్ బ్లాక్ ఎన్నైనా రాసుకోవచ్చు, కానీ ఇఫ్ కండిషన్ లేకుండా ఎల్స్ బ్లాక్ అనేది లేదు. ఓకేనా? ఇఫ్ బ్లాక్ లేకుండా మనం ఎల్స్ బ్లాక్ రాస్తే ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకేనా? ఎల్స్ బ్లాక్ వచ్చేది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇఫ్ బ్లాకే రావాలి. ఇక్కడ ఇఫ్ బ్లాక్ ఉంది కదా, ఇఫ్ బ్లాక్ తర్వాతే ఎల్స్ బ్లాక్ ఇమీడియట్ గా ఉండాలి. మధ్యలో ఇఫ్ బ్లాక్ తర్వాత ఏదైనా లైన్ ఉంది అనుకో, ప్రింట్ ఆఫ్ స్కాన్ ఎఫ్ అని ఏదైనా ఒక చిన్న లైన్ ఉన్నా కానీ ఎర్రర్ వచ్చేసింది అనమాట. ఓకేనా? అప్పుడు మధ్యలో ఏదైనా ఒక చిన్న లైన్ ఉన్నా కానీ ఇఫ్ కి ఎల్స్ కి సంబంధం లేనట్టు, ఈ ఇఫ్ కి ఎల్స్ కి సంబంధం లేనట్టు, ఓన్లీ ఎల్స్ బ్లాక్ మనం రాయలేం. ఓకే, సరే.
ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫైండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని యొక్క అవుట్పుట్ ఏముందో మెసేజ్ పెట్టండి. అవుట్పుట్ ఏమొచ్చిందో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. ఎక్స్ లో 5 అనే వాల్యూ అసైన్ చేసాం. 5 గ్రేటర్ దాన్ 0, ఓకేనా? 5 గ్రేటర్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అంటే ఏంటి? 5 కదా. 5 గ్రేటర్ దాన్ 0 ప్రింట్ ఎఫ్ హలో. 5 గ్రేటర్ దాన్ 0 అయితే హలో ప్రింట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి. అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా, దానికి అవుట్పుట్ ఏమొచ్చిందో చార్ట్ విండోలో మెసేజ్ పెట్టండి నాకు ఒకసారి. ఒరే ఒక్క నిమిషం ప్రోగ్రామ్ ఉంచరా. చూడండి. సిద్ధి గణేష్ వర్ధన్ ఏమో హలో 5 హలో హలో అన. అంతేనా? అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ చూపిరు ఒకసారి. చూడండి, రాయాలంటే ఎలా రా? టెక్స్ట్ యాడ్ పైన యాడ్ అవుతుంది. ఓకే తీసే. దానికి అవుట్పుట్ ఏమొచ్చింది? ఫస్ట్ 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ ఎఫ్ హలో ప్రింట్ అయ్యింది. హలో ప్రింట్ అయిన తర్వాత ఇంకా ఇఫ్ బ్లాక్ లో ఏం లేదా నడవడానికి, కోడ్ మొత్తం అయిపోయింది. ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చింది. కోడ్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఎఫ్ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్రింట్ అయ్యిద్ది. ఓకేనా? ఈ ఎక్స్ అనేది ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఈ ప్రింట్ ఎఫ్ సంబంధం లేదు కదా. ఈ ప్రింట్ ఎఫ్ నడిచేది ఎక్స్ ప్రింట్ అయ్యేది 5 అని. ఇఫ్ తో సంబంధం లేదు అసలు దానికి. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇది నడిచిద్ది ఎలాగైనా. ఓకేనా? హలో 5 అని ప్రింట్ అయ్యిద్ది. అవుట్పుట్ ఏమని ప్రింట్ అయ్యిద్ది? హలో ప్రింట్ అయ్యి 5 ప్రింట్ అయ్యిద్ది వెంటనే. అలా వచ్చింది అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్. దీనికి ఏం అవుట్పుట్ వచ్చేది చెప్పండి. నిమిషం చూసి దానికి ఏం అవుట్పుట్ వచ్చిందో చెప్పండి. హలో 0 అంట. ఇంకా ప్రోగ్రామ్ పెట్టాను హలో 0. నా హ్యాండ్ అయినా రేస్ చేశానా? జీరో. అవుట్పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. హలో ప్రింట్ అవ్వదు ఈసారి. ఎందుకు? ఎక్స్ లో 0 ఉంది, ఇఫ్ 0 ఉంది. ఇక్కడ 0 అంటే ఫాల్స్ కదా. 0 తప్ప ఏ నంబర్ ఉన్నా ట్రూయే. కానీ ఇక్కడ 0 ఉంది, ఇఫ్ లో 0 ఉంది. 0 అంటే ఫాల్స్, ఇఫ్ ఫాల్స్ ఉంది కాబట్టి అసలు కండిషనే ఫాల్స్ ఉంది కాబట్టి ఇఫ్ లో కలదు. జస్ట్ డైరెక్ట్ గా 0 ప్రింట్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? డైరెక్ట్ 0 ప్రింట్ అయిపోయింది. హలో ఏం ప్రింట్ అవ్వదు. అంటే వేసుకోండి, రన్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లాడర్. ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది ఏం లేదు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నెస్టింగ్ అనమాట. ఇఫ్ ఎల్స్ నెస్టింగ్ చూసాం కదా, దాంట్లోనే ఒక టైప్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ లాడర్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెమి కోలన్స్ వాడడం. ఇక్కడ అది కోలన్స్ అంటున్నాను ఏంటి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అది వాడడం. ఏమైందంటే వేస్ కోడ్ లో ఇంకా క్లారిటీ చూపిస్తాం. వేస్ కోడ్ లో కొంచెం క్లారిటీ ఉంటుంది.
ఇటు చూడండి ఒకసారి ఇక్కడ కామెంట్లో. ఇదిగో ఇప్పుడు నేను ఇఫ్ రాసా, సమ్ కండిషన్ రాసా, ఓకేనా. ఇఫ్ రాసి సమ్ కండిషన్ రాసి సమ్ లైన్ ఉంది, ఒక లైన్ ఆఫ్ కోడ్ ఉంది, లేకపోతే స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ బ్లాక్ లో సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ కింద డైరెక్ట్ గా రాసేయచ్చు ఇలా, ఓకేనా. ఎక్కడ రాసిన ఒకటేలే. ఇఫ్ కింద డైరెక్ట్ గా స్టేట్మెంట్ రాసేయచ్చు, ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? సింగిల్ స్టేట్మెంటే ఉంది కాబట్టి. ఎల్స్ కూడా సేమ్ అంతే. ఎల్స్ ఉంది అనుకో, ఎల్స్ లో కూడా సింగిల్ స్టేట్మెంట్ ఉంది అనుకో, సింగిల్ స్టేట్మెంట్ ఉంటే ఎల్స్ లో కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఎల్స్ నెస్టింగ్ లో ఇక్కడ ఇఫ్ ఉంది, ఇఫ్ లోపల ఒక లైన్ ఉంది, ఓకే. దాని తర్వాత ఎల్స్ ఉంది, ఎల్స్ లోపల ఏముంది? ఇంకో ఇఫ్ ఎల్స్ ఉంది, ఓకేనా. ఎల్స్ లోపల ఇంకో ఇఫ్ ఎల్స్ ఉంది. అయితే ఇక్కడ ఇఫ్ ఎల్స్ రెండు కూడా సింగిల్ స్టేట్మెంట్ లా ట్రీట్ చేసిద్ది అనమాట. కంపైలర్ ఏం చేసిద్ది? ఇఫ్ ఎల్స్ రెండింటిని ఒక సింగిల్ స్టేట్మెంట్ కిందకి ట్రీట్ చేసిద్ది కంపైలర్, ఓకేనా. కాబట్టి ఈ ఎల్స్ లో కూడా మనకి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టే అర్థం. ఎల్స్ బ్లాక్ లో కూడా ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టే అర్థం. కాబట్టి మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ అవసరం లేదు, అది తీసేసాం అంతే. సేమ్ కోడ్ ఇక్కడ ఉంది, నెస్టింగ్ అని. ఇక్కడ పక్కన ఇఫ్ ఎల్స్ లాటర్ ఉంది, సేమ్ ఇదిగో. ఇఫ్ C1 కండిషన్ ఉంది, ఒక లైన్ రాస్తాం, లైన్ రాసిన తర్వాత ఎల్స్ ఉంది కదా, ఎల్స్ లో సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు ఇఫ్ ఎల్స్ ఉంటే, కాబట్టి ఈ పారాంథసిస్ తీసేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసేసి ఇఫ్ నేను చేశాను, ఎల్స్ పక్కన రాసుకున్నా, ఎల్స్ ఇఫ్ అయింది కదా, అంతే. ఏం లేదు, ఇఫ్ ఇక్కడ రాసుకున్నా ఎల్స్ పక్కన రాసుకున్నా ఒకటే కదా. మనం పైథాన్ కాదు కదా ఇండెంటేషన్ ఎర్రర్ రావడానికి, గ్యాప్ కి. సిలో ఎక్కడ రాసుకున్నా ఒకటే కదా, స్పేస్ ఎంత ఇచ్చినా పర్వాలా. కాబట్టి నేనేం చేసాను, దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేది, ఒక స్పేస్ ఇచ్చి పక్కన పెట్టేసా. ఇఫ్ C2, దాని తర్వాత లైన్ ఉంది, లైన్ రాసా, ఎల్స్ ఉంది కదా, ఎల్స్ లో మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ ఉంది, ఎల్స్ లో మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ ఉంది. ఏం చేసా, ఇఫ్ తీసుకొచ్చి పక్కన రాసా, దాంట్లో లైన్ రాసా, దాని తర్వాత ఎల్స్ లో కూడా మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఉంది. అర్థమవుతుందా? అలాగే జస్ట్ దాన్ని పొజిషన్ మార్చి ఇఫ్ ఎల్స్ ఆర్డర్ అంటున్నాం అంతే. ఇఫ్ లో ఎల్స్ లో సింగిల్ లైన్స్ స్టేట్మెంట్స్ ఉంటే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మనం వాడుకొని ఇఫ్ ఎల్స్ ఆర్డర్ కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి, ఎంత గజిబిజి కదుగో. ఇప్పుడు నెస్టింగ్ అన్నాం, నెస్టింగ్ అంటే గజిబిజిగా ఉంది కదా కొంచెం, అంటే మరీ పెద్దగా భయంకరంగా కనిపిస్తుంది. అదే దాన్ని కొంచెం కన్సైజ్ గా రాసాం, చిన్న చేసి రాసాం, ఇఫ్ ఎల్స్ ఆర్డర్ అంటున్నాం అంతే. రెండిట్లో సేమ్ కోడ్, సేమ్ పని జరిగిద్ది అనమాట. ఏం జరుగుతుందా? అర్థమైందా? PDF పెడతా, ఒకసారి జాగ్రత్త చూసుకోండి, తర్వాత అర్థం కాకపోతే అర్థమైంది. డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, డౌట్స్ ఏం లేకపోతే నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లూప్స్ అనేవి మనకి. ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్, డిస్టెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ మొత్తం అయిపోయినాయి కదా. నెక్స్ట్ డిస్టెంట్ కంట్రోల్ స్టేట్మెంట్, ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే లూప్స్ ఉన్నాయి, లూప్స్ కాదు. అబ్బా ఏం చెప్పాడు రీడు, వీళ్ళంత ఓవర్ యాక్షన్ వద్దులే. ఏం చేద్దాం అంటే మళ్ళీ వర్డ్ ఓపెన్ చేసేటట్టుగా సి లాంగ్వేజ్ క్లాస్ 7 ఉంది కదా. ఇప్పుడు ఏంటి టాపిక్స్ ఏమన్నా? ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, బ్రేక్, కంటిన్యూ, ఓకేనా. ఇవన్నీ చూద్దాం. ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, మనకి ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్, వైల్, డూ వైల్, ఫర్. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మన వర్డ్ ఏం చేసిందంటే దాన్ని క్యాపిటల్ చేసింది అంతే. ప్రతిదీ స్మాల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. అన్ని కూడా కీవర్డ్స్ అనమాట, అన్ని కూడా కీవర్డ్స్. ఇఫ్ కూడా కీవర్డే, ఎల్స్ కూడా కీవర్డే, వైల్, డూ వైల్, ఫర్ కూడా కీవర్డ్. చూడడానికి ఫంక్షన్స్ లా ఉన్నాయి. ప్రింట్ ఆఫ్ రాసినట్టు కీవర్డ్ రాసి నేమ్ రాసి పక్కన పారాంథసిస్ పెడుతున్నాం అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట, ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాదు. ఇక్కడ రిటర్న్ కూడా స్మాల్గా ఉండాలి. వైల్ రాస్తాం, ఇటరేటివ్ కంట్రోల్ వైల్ రాసి కండిషన్ రాస్తాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ దాకా వైల్ బాడీ అంటాం. ఈ కండిషన్ ట్రూ అయిన ఎన్నిసార్లు వైల్ బ్లాక్ అనేది నడిచిద్ది. ఎలాగంటే ఇప్పుడు కండిషన్ చెక్ చేసిద్ది ఫస్ట్. వైల్ బాడీలోకి వచ్చే ముందు కంపైలర్ అనేది కండిషన్ చెక్ చేసిద్ది. ఒకవేళ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే వైల్ బాడీలోకి వచ్చింది. వైల్ బాడీలోకి వచ్చి వైల్లో ఉన్న పని మొత్తం చేసిద్ది, వైల్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిద్ది. వైల్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ
వైల్ బాడీలోంచి బయటికి వెళ్ళకుండా మళ్ళీ ఒకసారి కండిషన్ చెక్ చేసేది అనమాట. కండిషన్ చెక్ చేసి మళ్ళీ ట్రూ అయితే మళ్ళీ వైల్లో ఉన్న పని కోడ్ మళ్ళీ నడిచింది. అలాగా వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా వైల్ బ్లాక్ లోనే ఉంటుంది కంపైలర్. వైల్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది లూప్ లో. అందుకే వాటిని లూప్స్ అంటాం. ఇంటరాక్టివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా లూప్స్ అని కూడా అంటాం. వైల్ బ్లాక్. ద కండిషన్ ఇస్ ట్రూ అండ్ ద వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్. ద కండిషన్ ఇస్ ఫాల్స్, వైల్ బ్లాక్ డజంట్ ఎగ్జిక్యూట్. ఓకేనా? కండిషన్ ట్రూ అయ్యేదాకా వైల్ బ్లాక్ లో ఉన్న కోడే నడిచింది. కండిషన్ ఒక్కసారి ఫాల్స్ అయితే వైల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేది. నెక్స్ట్ ఏముంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ కోర్సెస్ తెలుగు 5 times అందిస్తాం. కోర్సెస్ తెలుగు అని 5 times ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ తీసుకుంటా. సో ఏం తీసుకున్నా? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ ఉంది. ఓకే, ఏం చేయాలంటే ఇక్కడ అసలు ఐ ఇక్కడ 6 కాదు, ఐ రావాలి. 6 ఎందుకు రాశానంటే 6 is less than or equal to 5 అని రాకూడదు. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 రాసుకోవాలి కదా. ఎందుకు? ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అంటే స్టార్టింగ్ లో ఈ ఐ అనే వేరియబుల్లో ఈ ఐ అనే వేరియబుల్ ఉంది కదా, దాంట్లో 1 ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఐలో 1 ఉంది కాబట్టి ఐ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి వైల్ లూప్ లో ఉన్న ప్రింట్ఎఫ్ నడిచింది. ప్రింట్ఎఫ్ నడిచిన తర్వాత ఇక్కడ ఐలో ఇంక్రిమెంట్ అయింది కదా. ఐలో ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ రాసిన ఒకటే, ఏం కాదు. ఐలో ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ కాస్త 2 అయిపోయింది. 1++ అంటే 2 కదా, ఐలో 2 వచ్చేసింది అనమాట. నెక్స్ట్ అలా మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ I++ ఉంది అంటే 2 కాస్త 3 అయిపోయింది. మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేసి మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ I++ అంటే 3++ అంటే 4 అయిపోయింది ఐ వాల్యూ. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ I++ 5 అయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ చేసి మళ్ళీ I++ జరిగింది. I++ జరిగిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది? 6 అయింది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసింది అనమాట. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి అప్పుడు వైల్ లూప్ లోంచి బయటకు వచ్చింది కంట్రోల్ అనేది. ఓకేనా? అంటే వైల్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. ఓకే, ఈ 6 ఉంది కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఓకేనా? నెక్స్ట్ డూ వైల్. డూ వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ డూ రాస్తాం. డూ రాసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ రాస్తాం అనమాట. డూ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది రిపీట్ అయింది. మొత్తం కోడ్ రాసిన తర్వాత వైల్ కండిషన్ రాస్తాం. వైల్ రాసి కండిషన్ రాసి ఇక్కడ మనం సెమికోలన్ పెడతాం. ఓకేనా? ఇక్కడ వైల్ తర్వాత సెమికోలన్ పెడతాము. ఈ వైల్ లో పెట్టము. ఇక్కడ డూ వైల్ లో అయితే వైల్ తర్వాత సెమికోలన్ కంపల్సరీ పెట్టాలి. సేమ్ అంతే. తర్వాత ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్ సింటాక్స్ కొంచెం చూడండి. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ లూప్ పారాంథసిస్ లో 2 సెమికోలన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక సెమికోలన్ ఉంది, ఇక్కడ ఒక సెమికోలన్ ఉంది కదా, ఈ 2 సెమికోలన్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, తర్వాత ఈ సెమికోలన్ ఈ బ్లాక్ ఉంది ఫర్ లూప్ ఫస్ట్ సెమికోలన్ ముందు, దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైనా వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలనుకో ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. దాని తర్వాత కండిషన్ రాస్తాం. సెమికోలన్ తర్వాత కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ చెక్ చేసేది అనమాట ఫర్ లూప్ లో ప్రతిసారి. తర్వాత ఇక్కడ ఈ సెమికోలన్ తర్వాత ఫ్లో అంటాం దీన్ని. ఫ్లో అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఏదైనా చేయాలనుకుంటే వేరియబుల్ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకుందాం. ఓకేనా? ఎలాగ ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ బ్లాక్ నడిచింది. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంది కదా, అది నడిచింది అంటే ఐలో 1 వాల్యూ వస్తుంది. తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేసి తర్వాత ఫర్ బాడీలోకి వెళ్ళింది. ఫర్ బాడీలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లో దగ్గరకు వచ్చింది. ఫ్లో దగ్గరకు వచ్చి ++ ఐ ఉంది కాబట్టి ఐలో 2 వచ్చింది అనమాట వాల్యూ. ఐ వాల్యూ 2 అయిపోయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసింది 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అలాగా ఐ వాల్యూ 6 అయింది ఏదో ఒక టైంలో. 6 అయిన తర్వాత 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫర్ లోంచి బయటకు వచ్చింది. ఇక్కడ దాకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? అర్థమైందిరా. అర్థమైందిగా? డౌట్స్ ఏం లేవుగా? జస్ట్ సింటాక్స్ ఎలా పనిచేసిందో చెప్పాను అంతే. ఓకేనా? అక్కడ I++ రాస్తే తేడా ఏమైనా ఉంటుందా? ఐ మీన్ ++ ఐ రాసావు కదా నువ్వు. I++ అంటే ప్రీ ఇంక్రిమెంట్, I++ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. 2 చేసే పని ఒకటి, ఏం కాదు. అక్కడ నేను అసైన్ చేసేటప్పుడు తేడా పడింది. ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ నడిచిన తర్వాత I++ నడిచింది.
ప్లస్ ప్లస్ అయి ఉంది అనుకో, ప్లస్ ప్లస్ అయి ముందు వచ్చి తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చింది. మన దేంట్లో అసైన్ చేయట్లేదు కదా, అక్కడ అవి ప్లస్ ప్లస్ రాసిన ప్లస్ ప్లస్ అవి రాసిన తేడా ఏమి ఉండదు, ఒకేలా పని చేస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ లూప్స్ అనే కదా, వైల్, డూ వైల్, ఫర్ లూప్. వీటిలో ఏంటంటే ఈ వైల్ లూప్ ఉంది కదా, ఈ వైల్ లూప్, ఫర్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అన్నమాట. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటే మనం వైల్ లూప్ లోకి ఫర్ లూప్ లోకి వచ్చేటప్పుడే కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే మాత్రమే వాటి బాడీస్ లోకి వస్తాం, వాటిలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ డూ వైల్ లూప్ అనే తేడా, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అన్నమాట. కంపల్సరీగా ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి డూ బ్లాక్ లో ఉన్న కోడ్ కంపల్సరీ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఈ డూ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది కంపల్సరీ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేసింది. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సంబంధం లేదు, ఒకసారి కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే డూ వైల్ లో రాసిన కోడ్. చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితే మళ్ళీ డూ లో ఉన్న కోడ్ నడిచింది, ఫాల్స్ అయితే బయటకు వచ్చేసింది, అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఆలోచించి చెప్దాం ఏమైందో, ఏం జరిగిందో. ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1, వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐలో ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ వైల్ లూప్ ఇంక్రిమెంట్ ఎన్నిసార్లు అయింది, ఇక్కడ ఇంక్రిమెంట్ ఎన్నిసార్లు అయిద్దో చూద్దాం. ఇంక్రిమెంట్ లో కూడా తేడా అయింది, ఎందుకంటే ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ చేసాం కదా, i ప్రింట్ అయ్యింది, i వాల్యూ 1 ప్రింట్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ అయ్యింది, 2 ప్రింట్ అయ్యింది. తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, తర్వాత 10 కూడా ప్రింట్ అయ్యింది. 10 కూడా ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యింది కదా, 10 ప్లస్ ప్లస్ 11 అయ్యింది. i వాల్యూ ఎంత ఉండిద్ది లాస్ట్లో, i వాల్యూ మొత్తం కోడ్ అయిపోయేసరికి 11 ఉంటుంది కదా, మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి i వాల్యూ 11 ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మొత్తం కండిషన్ ఎన్నిసార్లు చెక్ అయింది, ఇక్కడ మొత్తం కండిషన్ 10 టైమ్స్ చెక్ అయింది అనమాట. 10 టైమ్సా, ఫస్ట్ 1 ఉన్నప్పుడు చెక్ అయింది, తర్వాత లాస్ట్ లో 11 ఉన్నప్పుడు కూడా చెక్ అయింది. కాబట్టి మొత్తం ఎన్ని టైమ్స్ చెక్ అయింది, 11 టైమ్స్ చెక్ అయింది. కండిషన్ అనేది 11 టైమ్స్ చెక్ అయింది వైల్ లో ఉన్న కండిషన్. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇక్కడ డూ వైల్కి వచ్చేసరికి ఏమైందంటే డూ వైల్ లో ఉన్నది ఫస్ట్ కండిషన్ ఏం చెక్ అవ్వదు, కండిషన్ మనం ఏం చెక్ చేయం కదా, కండిషన్ ఏం చెక్ చేయం కాబట్టి ఫస్ట్ 1 ప్రింట్ చేసింది. 1 ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, లాస్ట్ లో ఇక్కడ కూడా i వాల్యూ 11 ఉంటుంది. మొత్తం అయిపోయేసరికి i వాల్యూ 11 ఉంటుంది. కానీ ఎన్నిసార్లు కండిషన్ చెక్ అయిందంటే, కండిషన్ ఎన్నిసార్లు చెక్ చేసాం మనం, అక్కడ ఎన్నిసార్లు చెక్ చేసాము దానికన్నా ఒకసారి తక్కువ చెక్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే కండిషన్ ఫస్ట్ చెక్ చేయం కదా, కండిషన్ చెక్ చేయకుండానే ప్రింట్ చేసాం. దాని తర్వాత ప్రింట్ చేసి ఇక్కడ ఉంది, కండిషన్ చెక్ చేయకుండానే 1 ప్రింట్ చేసాం, 1 ప్రింట్ చేసి 2 చేసాం. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 2 దగ్గర నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ డూ వైల్ లూప్ అనేది. కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 దగ్గర నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అక్కడ నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అక్కడ దాకా చెక్ అయింది కండిషన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫర్ వచ్చేసరికి సేమ్ వైల్ లాగే i ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ సేమ్ అంతే ఉంటుంది. ఇక్కడ కూడా 1 వచ్చింది, 2 వచ్చింది, 3, 4, 5, 6 తెలిసిందే, 8 ఎందుకు రాస్తున్నారా. లాస్ట్కి వచ్చేసరికి i వాల్యూ ఎంత ఉంటుంది, 11 ఉంటుంది. కానీ అది ప్రింట్ అవ్వదులే, లాస్ట్కి వచ్చేసరికి i వాల్యూ 11 ఉండిద్ది. ఓకేనా, అర్థమైందా చెప్పింది, అర్థమైందిరా. అంటే డూ వైల్ అనేది ఒకసారి తక్కువ చెక్ చేసేది అనమాట, వైల్ ఫర్ కన్నా కండిషన్ ఒకసారి తక్కువ చెక్ చేసేది, ఒకసారి కంపల్సరీ నడిచిద్ది డూ వైల్ లూప్ రాసినప్పుడు. డూ వైల్ తో ఏంటి అప్పుడు పని, వైల్ ఉంది, ఫర్ ఉంది మంచిగా, డూ వైల్ తో పని ఏం ఏంటి? పని అంటే అదొక ఫెసిలిటీ వాళ్ళు ఇచ్చారు, నీకు అక్కడ యూజ్ అయితే యూజ్ చేసుకో, లేకపోతే వదిలేయి, నీకు ఎక్కడ యూజ్ కాకపోతే. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఫర్ లో కండిషన్ ఏం రాయకుండా కూడా, అది ఇక్కడ ఏం రాయగా జస్ట్ 2 కోలన్స్ పెట్టేసి ఫర్ బ్రాకెట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 2 కోలన్స్ ఉన్నాయి కదా, అవి కండిషన్ ఉన్నా లేకపోయినా, ఇనిషియలైజేషన్ ఉన్నా లేకపోయినా, ఇక్కడ ఫ్లో ఉన్నా లేకపోయినా కానీ
ఫర్లో ఉన్న కోడ్ నడిచింది, ఎర్రర్ ఏమి రాదు. జస్ట్ 2 సెమికోలన్స్ పెట్టి వదిలేస్తే అది నడుస్తూనే ఉండింది. కాకపోతే ఇన్ఫినైట్ లూప్ అయిపోయింది. ఓకేనా, ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కండిషన్ ఏం లేదు కదా ఆపడానికి, అది ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది. అలా కాకుండా మన వైల్ ఉంది, వైల్లో పెరాంథసిస్ ఖాళీగా వదిలిపెడితే ఎర్రర్ వచ్చింది ఖచ్చితంగా. వైల్లో ఏదో కండిషన్ రాయాల్సిందే, కానీ ఫర్లో అవసరంలా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, దీని అవుట్పుట్ చెప్పండి. ఫైండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని యొక్క అవుట్పుట్ చెప్పండి. ఒకసారి చూడండి ప్రోగ్రామ్ జాగ్రత్తగా. ఇక్కడ మనకి లాజిక్ బిల్డ్ అవ్వాలనుకో, మనం కోడింగ్ లో మనకి లాజిక్ బిల్డ్ అవ్వాలనుకుంటే మనం ఇంపార్టెంట్ 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనం టెస్ట్ కేసెస్ తీసుకోవాలి. ఓకేనా, టెస్ట్ కేసెస్ అంటే ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకోవాలి. దాని తర్వాత ట్రై రన్ చేయాలి. ట్రై రన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రై రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై రన్ అంటే ఏంటంటే మనం ఆ టెస్ట్ కేస్ వాల్యూ తీసుకున్నాం కదా, ఆ వాల్యూ మన వేరియబుల్స్ లో పెట్టి లైన్ టు లైన్ కోడ్ కంపైలర్ ఎలా అయితే ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తుందో సేమ్ మనం కూడా కంపైలర్ లాగా ఆలోచించి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, మనం ఎప్పుడైతే లైన్ టు లైన్ కంపైలర్ లాగా చదివి మన మైండ్ లో ఎగ్జిక్యూట్ చేసుకున్నామో అప్పుడు మనకి లాజిక్ అనేది బిల్డ్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. ఈ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందో మనకు అర్థమైపోయింది. మైండ్ లోనే చేయాలని లేదు, స్టార్టింగ్ లో పెన్ పేపర్ తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు మాత్రం దీనికి ఒక అవుట్పుట్ కావాలి. చేస్తున్నారా? రే చేస్తున్నాను రా, ఒక్క నిమిషం. ఎగ్జిక్యూట్ చేయకుండా మీరే ట్రై రన్ చేసి చెప్పండి అవుట్పుట్ ఏమి వచ్చిందో. యూఎస్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టైం తీసుకునేది కానీ చెయ్యాలి, తప్పదు. లాజిక్ బిల్డ్ అవ్వాలంటే చెయ్యాలి, ట్రై రన్ చేయాలి, తప్పదు. ఇక టైం వేస్ట్ ఏం కాదు, మనం జస్ట్ నేర్చుకుంటున్నాం అంతే. నేర్చుకునేటప్పుడు టైం పెట్టాలి ఎక్కువ. చెప్తున్నా చూడండి, అవుట్పుట్ చేశారా? ఫస్ట్ ది 2 వచ్చింది. సరే, ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఏలో 2 ఉంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏలో 2 ఉంది. ఇక్కడ 2 ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో. కనిపిస్తున్నాయి నంబర్స్, కనిపిస్తున్నాయి అనుకుంటా. తర్వాత బీలో -1 ఉంది. బీలో ఫస్ట్ -1 ఉంది. సిలో సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. దాని తర్వాత డూలో ఏముంది, సిఎస్ఐన్ a+b+1 ఉంది. a+b+1 అంటే 2 + -1 +1 ఉంది. +1 -1 క్యాన్సిల్ అయిపోయి సిలో 2 వచ్చేసింది కదా. సిలో 2 ఉంది. ప్రింట్ ఆఫ్ అన్నాం కాబట్టి నాకు ఫస్ట్ 2 ప్రింట్ అయింది. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది. అవుట్పుట్ లో నాకు ఫస్ట్ 2 వచ్చింది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ a = b+1 అన్నాం. a = b+1 ఉంది. b+1 అంటే -1 + 1 అంటే 0. ఇప్పుడు ఏలో ఎంత ఉంది, 0 ఉంది. b = a+1 అన్నాం. a+1 అంటే ఏలో 0 ఉంది కదా, 0 + 1 అంటే బిలో 1 వచ్చేసింది. ఓకేనా, ఇలా మనం పెన్ పేపర్ తీసుకొని ఏ వేరియబుల్ ఏ వాల్యూ ఉందో చెక్ చేసుకుంటూ రాస్తే దాన్ని ట్రై రన్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది, వచ్చేసింది అవుట్పుట్. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం, c<10. c<10 అంటే c ఎంత ఉంది, 2 ఉంది. 2 <10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ c అసైన్ a+b+1 అయింది. a+b అంటే 0 + 1,
1 1 + 1 అంటే 2 మళ్ళీ సిలో ఏముంటది మళ్ళీ 2నే ఉంటది 2నే ఉంటది 2నే ఉంటది కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ చేసిద్ది 2 ప్రింట్ అయింది 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏ అసైన్ b+1 అయింది b+1 అంటే ఏముంటది 1 + 1 అంటే 2 ఉంటుంది ఏలో 2 వచ్చింది బి అసైన్ 2+1 ఉంది a+1 అంటే 2+1 కదా 2+1 అంటే 3 ఉంది 3 వచ్చేసింది బిలో కండిషన్ చెక్ చేసేది కండిషన్ ఏముంది c<10 c ఎంత ఉంది 2 ఉంది 2<10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ డూలో ఉన్న కోడ్ నడిచింది డూలో ఏముంది a+b+1 ఉంది c అసైన్ a+b+1 a అంటే 2 b అంటే 3 ఓకే a+2+3 అంటే 5 5+1 అంటే 6 ఇప్పుడు ఎంత ఉంది సిలో 6 వచ్చేసింది ఈసారి 6 ప్రింట్ అయ్యింది ఓకేనా 6 ప్రింట్ అయింది 6 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసింది 6<10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ డూలో ఉన్న కోడ్ నడిచింది సి అసైన్ a+b+1 a+b అంటే ఎంత ఇందాక మనం మార్చామా ఏ వాల్యూ బి వాల్యూ 6 వచ్చిన తర్వాత మార్చలేదు కదా ఏ అసైన్ b+1 b+1 అంటే ఏమైంది 3+1 4 అయింది ఏలో నెక్స్ట్ బి అసైన్ a+1 4+1 అంటే ఈసారి 5 అయింది 5 అయిన తర్వాత 6<10 కండిషన్ చెక్ చేసింది 6<10 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ నడిచింది అనమాట డూలో ఉన్న కోడ్ సి అసైన్ a+b అంటే 4+5 9 కదా 9+1 అంటే 10 ఎంత ఉంది సారీ సిలో 10 ఉంది 10 ప్రింట్ చేసిద్ది 6 తర్వాత 10 ప్రింట్ చేసిద్ది ప్రింట్ చేసి మళ్ళీ ఏ అసైన్ b+1 అంటే 6 ఉంది ఏలో ఎంత ఉంది b+1 అంటే 5+1 6 మళ్ళీ బి అసైన్ a+1 6+1 అంటే బిలో 7 ఉంటుంది నెక్స్ట్ తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసిద్ది 10<10 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంకా డూ వైల్ లూప్ లోంచి బయటకు వచ్చేసింది కంట్రోల్ అనేది మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది అంటే 22610 అని ప్రింట్ అయింది 22610 అని అవుట్పుట్ ప్రింట్ అయింది అర్థమైనదా టైం తీసుకున్నా కానీ అర్థమైందిరా మనం చేసుకుంటూ అర్థమైంది తలనొప్పి వస్తుంది నాకు ఆగి ఆగి నెక్స్ట్ కొంచెం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చెప్పండి డ్రై రన్ చేసి ఏబిసి వాల్యూ ఐజేకే ఉంది ఇప్పుడు ఐజేకే వాల్యూస్ ఏమున్నాయో చూసి కండిషన్ ఏముందో చూసి అవుట్పుట్ చెప్పండి వచ్చిందా అవుట్పుట్ ఫస్ట్ 011 తర్వాతది 131 ఆ తర్వాత ఇంకా ఉంది చేస్తున్నాం సరే చూద్దాం జూమ్ అవుట్ చేద్దాం కనిపిస్తుందిగా బానే ఇలా ఉన్నా ఫస్ట్ ఇక ఏబిసి ఉంది అక్కడ మారుద్దాం ఐజేకే పెడదాం ఐజేకే ఫస్ట్ ఐలో ఎంత ఉంది 0 ఉంది ఐలో మేడం కర్సర్ ఐలో 0 ఉంది కదా ఐలో 0 ఉంది కండిషన్ చెక్ చేసింది 0<3 కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ బాడీలోకి వచ్చింది ఫర్ బాడీలో జే అసైన్ i ఇంటూ 2+1 0 ఇంటూ 2 అంటే 0+1 అంటే 1 అంటే జేలో 1 వచ్చింది కే అసైన్ జే ఇంటూ 3 - 2 అంటే 1 ఇంటూ 3 అంటే 3 - 2 అంటే మళ్ళీ 1
కాబట్టి మనకి ఫస్ట్ 0 1 1 అని ప్రింట్ అయింది కదా. 0 1 1 ప్రింట్ అయింది. 0 1 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐలో ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది, 1 అయింది. ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 0 ప్లస్ ప్లస్ అంటే 1 కాబట్టి ఐలో 1 ఉంటుంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ బాడీలోకి వచ్చింది. ఫర్ జే అసైన్ ఐ ఇంటూ 2 ప్లస్ 1. ఈసారి ఏముంది, ఐ ఇంటూ 2 అంటే 1 ఇంటూ 2, 2 ప్లస్ 1 అంటే 3. ఇప్పుడు జేలో 3 ఉంది కదా, జేలో 3 ఉంది. కే సైన్ జే ఇంటూ 3 మైనస్ 2 అంటే 3 ఇంటూ 3 అంటే 9, 9 మైనస్ 2 అంటే 7, 137 అని ప్రింట్ అయింది కదా. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అయింది. ఐ ప్లస్ ప్లస్ ఐలో ఇంక్రిమెంట్ జరిగి అంటే 2 అయింది. 1 కాస్త 2 అయిపోయింది కదా, 1 కాస్త 2 అయింది. 2 లెస్ దాన్ 3 అనేది కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ బాడీలోకి వచ్చింది. ఫర్ బాడీలోకి వచ్చిన తర్వాత జే అసైన్ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 అంటే 4, 4 ప్లస్ 1 అంటే 5 కాబట్టి జేలోకి 5 వచ్చింది. జేలో ఇప్పుడు ఎంత ఉంది, 5 ఉంది. తర్వాత కేఎస్ఐన్ జే ఇంటూ 3 మైనస్ 2 అంటే జే ఇంటూ 5 ఇంటూ 3 అంటే 15, 15 మైనస్ 2 అంటే 13. కేలో ఎంత ఉంది, 13 ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయ్యింది, మళ్ళీ 2 5 13 అని ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐలో ఇంక్రిమెంట్ అయ్యి ఈసారి ఐ వాల్యూ 3 ఉంటుంది అనమాట. ఐ వాల్యూ 3 ఉంది. 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఫర్ లూప్లోంచి కంట్రోల్ బయటకు వచ్చేసింది. ఇంకా ఈ ప్రోగ్రామ్లో ఉన్న వాల్యూ, ఈ ఫర్ బాడీలో ఉన్న వాల్యూస్ ఏమి ఎస్ఐన్ అబౌవ్. ఓకేనా. లాస్ట్ లో మనకి ఓకే, ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఫర్ లో లేదు కదా, చూసుకోలేదు మనం. ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఫర్ లో లేదు, ఫర్ బాడీ బయట ఉంది. ప్రింట్ ఎఫ్ ఫర్ బాడీ బయట ఉంది కాబట్టి మనకు ఒకటే అవుట్పుట్ వచ్చింది. ఏంటది, 3 5 13 అని ప్రింట్ అయింది. ఓకేనా, 3 5 1 3 అని ప్రింట్ అయింది. ఓకే, అది ప్రింట్ ఎఫ్ లోపల ఉంది అనుకో, ఫర్ బాడీలో ప్రతిసారి ప్రింట్ అయ్యేది. ఫర్ బాడీ బయట ఉంది కాబట్టి మొత్తం కోడ్ అయిపోయిన తర్వాత మనకి ఐ వాల్యూ జే వాల్యూ కే వాల్యూ ఉంది ప్రింట్ అయింది. మొత్తం ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఐలో 3 ఉంది, జేలో 5 ఉంది, కేలో 13 ఉంది, అది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఓకేరా, ఓకే అర్థమైంది. ఒకసారి ప్రింట్ అయింది. నెక్స్ట్ బ్లాంక్ సైడ్ ఉంది. నెక్స్ట్ ఏంటి, బ్రేక్. బ్రేక్ అనేది కీవర్డ్ అనమాట సి లాంగ్వేజ్ లో. బ్రేక్ అనేది మనం ఇటరేటివ్ కంట్రోల్ అంటే లూప్స్ లో అండ్ స్విచ్ కేస్ లో యూస్ చేస్తాం. బ్రేక్ ఓన్లీ లూప్స్ లో స్విచ్ కేస్ లో మాత్రమే యూస్ చేయాలి, బయట ఎక్కడ యూస్ చేయలేం బ్రేక్ ని. ఓకేనా, లూప్ బాడీలో కానీ స్విచ్ బాడీలో కానీ యూస్ చేయగలం అంతే, అంటే కేసు లోపల. బ్రేక్ ఇస్ ఎ కీవర్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ ద బాడీ ఆఫ్ లూప్ ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ స్విచ్. స్విచ్ బాడీలో కానీ లూప్ బాడీలో కానీ యూస్ చేయగలం. వెన్ బ్రేక్ ఎన్కౌంటర్స్ ద లూప్ టర్మినేట్స్ అండ్ కంట్రోల్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద లూప్ బాడీ. బ్రేక్ ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయిందో అంటే బ్రేక్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో కంట్రోల్ అనేది లూప్ బయటకు వచ్చేసింది అనమాట. లూప్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, మనం యూజువల్ గా కాదు, ఎప్పుడైనా మనం బ్రేక్ యూజ్ చేసామంటే దాని ముందు ఒక ఇఫ్ కండిషన్ పెడతాం అనమాట. ఓకేనా, ఇఫ్ పెట్టే ఒక కండిషన్ పెట్టే బ్రేక్ రాస్తాం. లేదంటే ఏమైంది, ఇప్పుడు ఏ సైన్ 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయి ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఇఫ్ లేదు అనుకుందాం, ఇక్కడ ఇఫ్ లేకపోతే బ్రేక్ ఉంది, బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఒకసారి నడిచింది లూప్, డైరెక్ట్ గా బ్రేక్ రాస్తే కదా. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసుకుంటాం. ఇలా కండిషన్ రాసుకున్నప్పుడు ఏమైంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి మనకి 1 ప్రింట్ చేసింది. అవుట్పుట్ పక్కన రాస్తున్నా, 1 ప్రింట్ చేసింది. 1 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది, ఇఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్ కాబట్టి బ్రేక్ నడవదు. ఇఫ్ బాడీలో బ్రేక్ ఒక్కటే ఉంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఏం పెట్టాం కదా, అంటే ఇఫ్ బాడీలో బ్రేక్ ఒక్కటే ఉన్నట్టు. తర్వాత ఏ ప్లస్ ప్లస్ ఏలో ఇంక్రిమెంట్ ఏ వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి వైల్ బాడీలోకి వచ్చింది. వైల్ లో ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి 2 ప్రింట్ చేసింది. 2 ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసింది, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ అనేది 2 అయింది అనుకో, ట్రూ కాబట్టి బ్రేక్ నడిచింది. బ్రేక్ నడిచింది కాబట్టి వైల్ లోంచి బయటకు వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ ఆస్క్స్ యూజర్ టు ఎంటర్ ఈవెన్ నంబర్. యూజర్ దగ్గర నుంచి మనం ఒక ఈవెన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతాం ప్రోగ్రామ్. కంప్యూటర్ విల్ గివ్ హిమ్ ఎట్ మోస్ట్ 3 ఛాన్సెస్. ఒక 3 ఛాన్సెస్ ఇచ్చింది, మాక్సిమం 3 ఛాన్సెస్ ఇచ్చింది. ఇఫ్ యూజర్ ఫెయిల్స్ టు ఎంటర్ ఈవెన్ నంబర్ ఇన్ ఆల్ ద ఛాన్సెస్ డిస్ప్లే గేమ్ ఓవర్, అదర్వైజ్ డిస్ప్లే యూ విన్. ఓకేనా, చిన్నది, చాలా చిన్నది ఏమంటది అనమాట, గేమ్ కూడా కాదు, చిన్నగా ఒక గేమ్ లాగా ఉంటుంది అంతే. ఏం లేదు, యూజర్ దగ్గర నుంచి ఈవెన్ నెంబర్ ఎంటర్ చేయమని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాం. యూజర్ కి 3 ఛాన్సెస్ ఇస్తాం అనమాట. 3 ఛాన్సెస్ లోపు ఈవెన్ నెంబర్ ఎంటర్ చేశాడు అనుకో మంచిది,
యూ విన్ అని మెసేజ్ ప్రింట్ అయింది. లేదు 3 ఛాన్సెస్ అయిపోయినాయి, ఈవెన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అప్పుడు ఏమైంది, గేమ్ ఓవర్ అని మెసేజ్ ప్రింట్ అయింది. ఓకేనా, చేస్తారా, ట్రై చేస్తారా? చేస్తాం, ట్రై చేస్తాం. టైం పట్టింది ట్రై చేయడానికి. సరే చెప్పే అయితే. ఒక పని చేద్దాం, ఇది రేపు క్లాస్లో చెప్తాను నేను, అప్లో మీరు ట్రై చేయండి. ఓకేనా, ఓకేరా. రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ ప్రోగ్రామ్, మీరు ట్రై చేయండి అందులో. నెక్స్ట్ కంటిన్యూ మనం 99.99% అసలు మనం వాడం ప్రోగ్రామ్స్లో కంటిన్యూ కీవర్డ్. ఓకేనా, మ్యాక్సిమం వాడను, తర్వాత ఎప్పుడైనా వాడాల్సి వచ్చింది ఏమో చెప్పుకోవాలి కదా. కంటిన్యూ అనే కీవర్డ్ ఉంది సి లాంగ్వేజ్లో, ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఉంది. కంటిన్యూ అనే కీవర్డ్ ఏం చేసిద్దంటే, ఈ కంటిన్యూని కూడా మనం సేమ్ లూప్స్లో స్విచ్ కేస్లో వాడతాం. ఓకేనా, బయట ఎక్కడ వాళ్ళు. ఈ కంటిన్యూ ఏం చేసిద్దంటే, ఎప్పుడైనా కంటిన్యూ ఎన్కౌంటర్ అయిందనుకో లూప్ బాడీలో, వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే నెక్స్ట్ లైన్స్కి వెళ్ళకుండా ఈ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేసిద్ది, మళ్ళీ ప్రోగ్రామ్ నడిచిద్ది, తర్వాత మళ్ళీ కంటిన్యూ వచ్చింది అనుకో మళ్ళీ ఇక్కడ ఇలాగే రౌండ్ తిరుగుతూ ఉండిద్ది అనమాట. కంటిన్యూ ఏం చేసిద్ది, కంట్రోల్ని మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి పంపించిద్ది, లూప్ కండిషన్ దగ్గరికి పంపించిద్ది అనమాట. ఓకేనా, కంటిన్యూ తర్వాత ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనం కంటిన్యూని కూడా ఇఫ్ కండిషన్ పెట్టే వాడతాం. ఇక్కడ ఉంది ఒక ప్రోగ్రామ్, దీనికి అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్తే ఈరోజు క్లాస్ సమాప్తం అయిపోయింది. ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ కంటిన్యూ కీవర్డ్ ఉంది చూసుకోండి. మూడు హాయిలు ఒక హెలో వస్తారా? 3 హాయిలో ఒక హెలో. అన్ని తప్పులే చెప్తున్నానంటరా, చూడు మళ్ళీ చూడు. సరే చెప్తాను చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో. ఫస్ట్ ఐలో 1 ఉంది, 1 less than or equal to 5 కండిషన్ ట్రూ కాబట్టి ఫస్ట్ ఐలో ఇంక్రిమెంట్ అయిపోయి ఐ వాల్యూ 2 అయింది. ఐ వాల్యూ ఏమైంది, 2 అయింది. 2 అయిన తర్వాత మనకి హాయ్ ఉంది, హాయ్ ప్రింట్ ఆఫ్ హాయ్ ఉంది కాబట్టి హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసింది 2 is equal to 4. 2 is equal to 4 కండిషన్ ట్రూ కాదు కదా, ఫాల్స్ కదా, ఫాల్స్ కాబట్టి కంటిన్యూ ఇఫ్ బాడీలో కోడ్ నడవదు. ఇఫ్ బాడీలో ఏముంది, కంటిన్యూ ఉంది, కంటిన్యూ నడవదు. కంటిన్యూ నడవకుండా నెక్స్ట్ ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి హలో ప్రింట్ అయింది. ఎక్కడ ఉంది ఇది, ఏం జరుగుతుందిరా, సరే సరే ఒకసారి మళ్ళీ ఆడికి వచ్చింది, బంద్ చేద్దాం. అవుట్పుట్ని మనం నీట్గా ఒక పక్కన రాసుకుందాం. ఇక్కడ అక్కడ రాసిన ఆడికి వస్తుంది, సరే ఇక్కడ రాద్దాం అయితే. సరే అడిగా పోయింది. ఫస్ట్ మనకి హాయ్ ప్రింట్ అయింది కదా, హాయ్ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ ఫాల్స్ కాబట్టి హలో ప్రింట్ అయింది. కండిషన్ ఫాల్స్ కాబట్టి కంటిన్యూ నడవదు. కంటిన్యూ నడవకపోతే నార్మల్గా ప్రింట్ ఆఫ్ హలో నడిచింది. హలో నడిచింది కాబట్టి హలో ప్రింట్ అయింది కదా. హలో నడిచిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసిద్ది 2 less than or equal to 5. ఐ వాల్యూ 2 ఉంది కదా, 2 less than or equal to 5 కండిషన్ ట్రూ కాబట్టి ఐలో ఇంక్రిమెంట్ అయ్యింది. ఐలో ఇంక్రిమెంట్ అయ్యి 2 కాస్త 3 అయిపోయింది. ఐలో 3 ఉంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ హాయ్ ప్రింట్ అయ్యింది. ఓకేనా, డ్రైన్ నీట్గా చేయండి రా, తొందరపడకుండా నీట్గా చేయండి. డ్రైన్ అన్న వచ్చేసేది అవుట్పుట్. హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసేది అనమాట. 3 is equal to 4. 3 is equal to 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి కంటిన్యూ నడవదు కాబట్టి హలో ప్రింట్ అయింది. మళ్ళీ హలో ప్రింట్ అయింది. మళ్ళీ తర్వాత కోడ్ ఏం లేదు కాబట్టి మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్ళింది. 3 less than or equal to 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ వైల్ బాడీలోకి వచ్చింది. ఈసారి ఐ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ ఏమైంది, 4 అయింది.
ప్రింట్ఎఫ్ హాయ్ ఉంది కాబట్టి హాయ్ ప్రింట్ అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసింది. సారీ 4 ఈజ్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ కాబట్టి కంటిన్యూ నడిచింది కాబట్టి మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసిద్ది అనమాట. వైల్ కండిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి ఐలో ఇంక్రిమెంట్ అయ్యి 5 వచ్చింది అనమాట. ఐలో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి 5 ఉంది. తర్వాత ప్రింట్ హాయ్ ఉంది కాబట్టి హాయ్ ప్రింట్ అయ్యింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసిద్ది. 5 ఈజ్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి హలో ప్రింట్ అయ్యింది. హలో ప్రింట్ అయ్యి మళ్ళీ వైల్ బాడీలో కోడ్ అయిపోయింది కాబట్టి కండిషన్ చెక్ చేసిద్ది. మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్ళి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఐలో ఇంక్రిమెంట్ అయ్యి ఐలో 6 అయ్యిద్ది వాల్యూ. 6 అయిన తర్వాత ఇప్పుడు ప్రింట్ అయ్యిద్ది. మళ్ళీ హాయ్ ప్రింట్ అయ్యిద్ది. తర్వాత మళ్ళీ 6 ఈజ్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి లాస్ట్ టైం హలో ప్రింట్ అయ్యిద్ది. ఇది అవుట్పుట్ వచ్చేది మొత్తానికి. అర్థమైందా? హాయ్ హలో హాయ్ హలో హాయ్ హాయ్ హలో హాయ్ హలో అని వచ్చింది అవుట్పుట్. అర్థమైంది కదా? డౌట్స్ ఏం లేవా? డౌట్స్ ఏం లేవు కాబట్టి క్లాస్ ఎండ్ చేస్తున్నా ఇక్కడ.